రోజు కలిసి వచ్చే భాగ్యమే భాగ్యం, మంచి మనసు కలిగి ఉండే భాగ్యమే భాగ్యం. మంచి రోజు కలిసి వచ్చే భాగ్యమే భాగ్యం, మంచి మనసు కలిగి ఉండే భాగ్యమే భాగ్యం. పలకరిలో దుక్కిదున్నే భాగ్యమే భాగ్యం, పైరు పచ్చ పెరుగుతుంటే భాగ్యమే భాగ్యం. పలకరిలో దుక్కిదున్నే భాగ్యమే భాగ్యం, పైరు పచ్చ పెరుగుతుంటే భాగ్యమే భాగ్యం. పాలు పారు పంట చేల భాగ్యమే భాగ్యం, పసిడి కుసుమ ఒట్ల పంట భాగ్యమే భాగ్యం. మంచి మనసు కలిగి ఉండే భాగ్యమే భాగ్యం, మంచి రోజు కలిసి వచ్చే భాగ్యమే భాగ్యం, మంచి మనసు కలిగి ఉండే భాగ్యమే భాగ్యం.
భూదేవిని ప్రేమించే భాగ్యమే భాగ్యం, జీవ సాధనాదరించే భాగ్యమే భాగ్యం, పరులను పీడించని సౌభాగ్యమే భాగ్యం, పరుగురితో కలిసి ఉండే భాగ్యమే భాగ్యం, మంచి మనసు కలిగి ఉండే భాగ్యమే భాగ్యం, మంచి రోజు కలిసి వచ్చే భాగ్యమే భాగ్యం, మంచి మనసు కలిగి ఉండే భాగ్యమే భాగ్యం. అడగలా బాబాయ్ అత్తిగది ఆడు నేల మీరు ఆకాశం, ఆడు చిట్టెలుగా మీరు గంగిరెద్దు. అత్తిగది రై నేను ఎత్తినట్రా ముద్దు మాట వరుస్తున్నాను బాబు గారు. అది కదా ఆ పండగ రోజున మన పండు పెద్దలు పెట్టుకోవడానికి ఆడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి అతను. అది అది బాబాయ్ ఆయన బుద్ధి లేని విధవ మన ఊరు రివాజం మార్చేశాడే. అటు 7 తరాలు ఇటు 7 తరాలు మన ఇంటిద్దరిని కొమ్ములు పెట్టి నాపిన మనగాడలేడే. కుక్క పిల్లలకి ఆడించేశాడు. బుద్ధి లేని విధవ వీడి తోకొచ్చి కారం ముందు తీసుకొచ్చి అక్కడ బొట్టు పెట్టేస్తాను బొట్టు. అంతేనా బాబాయ్? మీరు నువ్వు అనండి, చర్మం పలిచేస్తాను, ఎముకలు ఏటనుకుంటున్నారో ఏటో చేతనంటే కిటుకు మ్యాటర్. మన వల్ల కాకమైనా 10 మందినట్టే నన్ను నిలువునే వలిపించేస్తాను చర్మం. రేయ్ ఆ మాత్రం నా చాట కదరా. డబ్బు కట్టే పని చెప్తాడురా డబ్బా. ఒక బేరం చెప్పరా సన్నసై. మన పంటకాలం ఒక అడ్డు కట్టేసేసి అలా చేలన్నీ ఎండగడితే చెరువు ఎండితే చేపలు బయటపడ్డట్టు బావుడమంటారు. ఏమంటారు? బేష్ భలేగా ఉంది. రేయ్ నెత్తిమి కూర్చోరా. దిగరా. అది కాదు బాబాయ్, మన కిటికీ ఎలాగుందంటారు? నెమ్మదిరా, గోడకి చెవులుంటాయి. నేనంతా వింటూనే ఉన్నా నాన్న. ఏమిటా విన్నావు? నిన్నెవరో వినమన్నది, అసలు ఎందుకు? పేదవాళ్ళ కడుపులు కొట్టడం పెద్ద మనుషుల లక్షణం కాదు నాన్న. ఉసావు కాంతం కాంతం. అదేమిటే ఎన్నపేడు తాళం చేతులని నీకే ఇచ్చాను కదే. అందుకా ఎరుపులు అది కదే నీ సుప్పుతుడు చూడు నీతులు చెప్తున్నాడు. నాకే నీతులు చెప్తాడే. నీ పద్ధతులు నాకే నచ్చలేదు నాన్న. అది గది రై నా కడుపును నువ్వు పుట్టావా నీ కడుపు నే పుట్టానురా. కొడుకుతో మాట్లాడే పద్ధతి ఇదేనా? తెలివి తెల్లారినట్టే ఉంది నాయన. మీ నాన్నగారి మాటలకేం గాని నువ్వు వెళ్ళి నీ పని చూసుకున్నాయినా. వెళ్ళు, త్వరగా భోజనానికి వచ్చే. అలాగేనమ్మా. వెళ్ళమ్మా. కాంపౌండర్ సార్ క్లోజ్. పని పట్ట లేకపోతే సరి. ఎవరికి? నాకు ఆ పని పడాలి కూడా. మీ పని అందరికీ తెలిసిందిగా. ఏమిటి అని డబ్బా ఇప్పుడు ఈ డాబు సర్లకేం గాని నోరు ముసుకుపోయినా నీకు పదండి. రై ఎక్కడ్రా? మింగడానికి. వెళ్ళి పట్టయ్య గారిని అడిగి పువ్వాకు కూడా పడరా. పోరా. కదులు పదనిక. ఆపద్బాంధవ, అనాథ రక్షక. ఎవరు రాణి?
పరంధామ పాహిమాం పాహిమాం. ఏమిటి పగటి వేషం? నా వేషమే. ఏ నాటకంలో? నీ హృదయ నాటకంలో. దానిలో నీకు వేషం ఉందా? మన జీవిత గ్రంథాలు తిరగవేస్తే నీకే తెలుస్తుంది. ఓహో, ఇలా వచ్చావే? అందరూ డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తారే? ఏ ఒంట్లో బాగలేదా? ఉహు. ఒళ్ళంతా ఒకటే పులకరింపుగా ఉంటుంది, వెన్నెల వేడిగా ఉంది, పాలు చేదు, పోయిన కంఠం ఎంత కఠోరంగా ఉంటుందని అదే విపరీతంగా ఉందే విషయం. చేపట్టి చూస్తే నీకే తెలుస్తుంది బావా. నాడి బాగానే ఉంది. వ్యాధి అంతుపట్టలేదా? నా కళ్ళల్లోకి నిదానంగా చూడు బావా, నా బాధ నీకే అర్థమవుతుంది. నన్ను అట్టే బాధ పెట్టక నీ బాధ ఏదో నాతో చెబుతూ. ఎలా చెప్పేది బావా, నువ్వు డాక్టర్వి, నేను వకీల్ని. అయితే అబ్బబ్బా, ఆడదా ఇప్పుడుతేగా సిగ్గు తెలియడానికి. పోనీ నా దగ్గర సిగ్గైతే మా నాన్నతో చెప్పు. మీ నాన్నతో చెప్పడానికి మా నాన్నను పంపానులే. మంచి పని చేసావులే. బావా, మా రఘుకి మీ రాణికి ఈ మాఘమాసంలో పెళ్లి ఖాయం. ఆహా, బావగారి మాటకు తిరుగులేదు. కానీ పెళ్లి మా ఇంట్లో జరగాలి. కానీ పిల్ల మాత్రం మా ఇంటికి రావాలి. కనుక మాకు కానీ ఖర్చు లేదన్నమాట. ఆ, ఇదిగో బావా, ముందుగానే చెబుతున్నా, మనవడు మాత్రం మా ఇంట్లోనే ఉంటాడు. ఏ మాకు పాలు లేవనా? మా దివాణంలో 3 మేకలు, 2 గొర్రెలు, 7 బర్రెలు, 6 ఆవులు. వీడొకడు వెరసి 19 పశువులు. ఒరే డబ్బా, అయ్యా నోరు మై. బావ పెళ్లి బేరానికి వచ్చాడా, పశువుల బేరానికి వచ్చాడా? చూడు బావా, నాకు ఒక్కగాను ఒక్క కూతురు. బావా నాకు మాత్రం ఒక్కగాని ఒక్క కొడుకేగా. అది కాదు బావా, పిల్లను కాపురానికి పంపిస్తే ఇల్లంతా బావురమంటుంది. పోనీ మనవణ్ణి మాత్రం. అదేంటి బాబాయ్, మనవడు అక్కడే పుడతారని శాస్త్రం ఏంటి? అక్కడొక్కడో ఇక్కడొక్కడో పెరగొచ్చుగా. ఆహా, కేతనా భేషైన మాట. అది సరే, తర్వాత మాట. మరి మనవణ్ణి ఏ బళ్ళో చదివిద్దాం, ఏ చదువు చదివిద్దాం? ఎవరి చదువు సంగతి మాట్లాడుతున్నది? అరే ఏమిట్రా అలా తెల్లముఖం వేస్తావు? నీకేం పిల్లలు పుట్టరా? నీ పెళ్లి నిశ్చయించేశాను. పిల్లెవరు తెలుసా? మన రాణి. మీరు మా భవిష్యత్తును ఆలోచించడం లేదు నాన్నగారు. నేను ఉదయమే వైద్యానికి వెళ్తాను. నేను వచ్చేసరికి రాణి కోర్టుకు బయలుదేరుతుంది. సాయంత్రం ఆమె వచ్చేసరికి తిరిగి నేను వైద్యానికి బయలుదేరుతాను. ఇలా జీవితాలు 2 చెరువుదారే గాని చేరి రావు నాన్నగారు. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను. రై, పెళ్లి నీకు రాణికిరా, నీ ఉద్యోగానికి దాని ఉద్యోగానికి కాదు. అబ్బాయి గారు చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి. అది గది. రై, ఆడికి నువ్వు జాయింట్ రా. నోర్మై. రాణి వకీలు వృత్తి నేర్చుకుంది. ఎవరైనా న్యాయమూర్తికిచ్చి వివాహం చేయండి. సలహా సంప్రదింపులకు ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు. వారి సంసారం సౌఖ్యంగా సాగిపోతుంది. ఇదిగో అల్లుడా, ఆపవాయి నీ వ్యాఖ్యానాలు. నా కూతురికి వరుణ్ణి నిర్ణయించడానికి నువ్వెవరు వాయ్? ఇదిగో బావా, పిలిచి పిల్లలు ఇస్తానంటే ఇలా చెట్టుకి కూర్చుంటారా? నువ్వే గనక మా ఇంటి చుట్టూ కాడదిగేటట్టు తిరిగితే నీ కొడుకు ఇట్లా మాట్లాడేవాడేనా? మహా సలహా చెప్పొచ్చాడు, పెద్ద సలహాదారుడు. నా కూతురు ఎంత గొప్ప వకీలు నీకేం తెలుసు బాబు? చాలు చాలు, బుద్ధి వచ్చింది. ఈ పెళ్లి సంగతి కనుక మీ ఎదుటి నేను ఎత్తానంటే చెప్పెట్టి కొట్టండి. మీరే గనక ముందెత్తితే నా చేతిలో మంచివి కావు. మా బావా, బావా వస్తా. బావా, 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 కాంతం, కాంతం, నిన్నేనే కాంతం. ఎందుకు అలా గొంతు నుంచి అరుస్తారు? ఏం నష్టం వచ్చింది ఇప్పుడు? ఏ నష్టం వచ్చిందా? నెలకి 1000 రూపాయలు నష్టం వచ్చింది. రాణి ప్లేడ చదువుకున్న పిల్ల కదా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మనకి ప్లేడర్ ఖర్చులన్నీ మిగులుతాయని నేను ఆలోచిస్తుంటే నీ కుమారత్నం లేడు, ఆయన పెళ్లే చేసుకోడట. అంత గట్టిగా అరిచేసి ఎవరన్నా వింటారా? కాస్త నయ్యని చెప్పుకోరు. అదేనే, నేను అరిస్తే అరుపులే. నువ్వు చెప్పు, నయ్యని చెప్తావో, భయాన్ని చెప్తావో, నచ్చ చెప్తావో, బుద్ధకి చెప్తావో చెప్పవే. తీసుకొని చెప్పవే. పదనైనా మీ నాన్నగారు రంకులు చిందులు నీకు కొత్త నాకు కొత్త. పద. ఏమన్నావు? నాకు రంకులే సింధులే? రంకులు వేడి నేను ఎద్దులతే, సింధుతో నేను కోతినా? అవన్నీ మనకంటే ఎంతో నయ్యం బాబాయ్. బాగా చెప్పవురా డబ్బా. ఏమన్నా ఏమన్నారా సముద్రుడి? ఏమన్నారా ఏమన్నారా సముద్రుడి? ఏమన్నా చెప్పు, ఏమన్నారా చెప్పరా చెప్పరా. అమ్మాయి రాణి, అమ్మాయి చూసావమ్మా? పెద్ద మనిషి అన్న తర్వాత మాట నిలకడ ఉండాలా అక్కర్లేదా? నువ్వే చెప్పు. 20 ఏళ్లుగా మేనరికం అని ప్రాకులాడుతున్నాని. ఏమిటి నాన్న మీరనేది? ఆహా, నిన్నగాక మొన్న నా కళ్ళ ముందు పుట్టాడు. అమ్మా, వాడా నాకు నీతులు చెప్పేవాడు. వైద్య వృత్తికి వకీలు వృత్తికి వరసే లేదంటాడు. పాయింట్ విడిచి వాదిస్తున్నావు నాన్న. అది కాదమ్మా, మీ అమ్మ ఆఖరి ఘడియల్లో తన అన్న కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేయమని చెప్పి వెళ్ళింది అని నేను ఏడుస్తూ ఉంటే ఆ రఘుగాడేమో ససేమిరా నేను చేసుకోనని బిర్రా బిగిసి చెట్టెక్కి కూర్చున్నాడు. అందుక ఈ చిందులన్నీ? నువ్వు అలాగే చూస్తుండమ్మాయి. వాడికి ఏ రోజున పెళ్లి అవుతుందో అదే రోజున అదే ముహూర్తానికి
డప్పు డోలు మొదలైనటువంటి అన్ని వాయిద్యాలు కూడా అమర్చి అంతకంటే డబుల్ టాప్సర్ గానీ వివాహం జరిపించకపోతే నా పేరు గొప్పల గణపతే కాదు. అంతే. అంతే కదా, ఈ మాత్రం దానికంత ఆత్రం ఎందుకు నాన్న? పెళ్లికి నేను ఒప్పిస్తానుగా. వల్లనంటున్నాడే. వల్లనంటే వదులుతానా? 30 తిప్పలు పెట్టి 3 కోట్లు తిప్పైనా సరే ఒప్పిస్తాను. ఒప్పిస్తే చాలదమ్మాయి, వాడు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్పుకునేంత వరకు నేను కాపురానికి పంపిస్తారు. అంతే. అంతేకాదు, మీ అడుగులకు మడుగులు ఒత్తిస్తూ మన ఇంట్లో బంట్రోతగా చేసి ఆడిస్తాను. చాలా చాలు, అంతే చాలు. నువ్వు గొప్పల గణపతి కూతురు అనిపించావు. ఇప్పుడు వాళ్ళంతా కేకలేసుకుంటూ మిడతల దండలు వస్తున్నారు. ఎవరి మీదకరా? మన మీదకానండి. మన మీదక ఎందుకు? పంటకాలం పేసేయండి. పేసియా? గోసలిని ఎదలంతా నాతో పేసియా? రాని చీల్చి పారేస్తాను. మనల్ని చీల్చేలాగున్నారండి. చిన్న చిన్న కుర్రవాళ్ళు పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చారు. ఎందుకు? ఎందుకా? బుద్ధి చెప్పేటందుకు. ఎవరికి? నీకే. ఎందుకు? మీరు చేసేది న్యాయమేనా అని అడగటానికి వచ్చాం. మమ్మల్ని ఇలా మార్చి చంపటం ధర్మమేనా అని అడగటానికి వచ్చాం. మా చేలకు అడ్డు కట్టి నీళ్లు లేకుండా చేసి పంట లేకుండా చేసి మా కడుపులు కొడతారా అని అడగటానికి వచ్చాం. అది గది నన్ను అడుగుతారే. మరి మాకు నీళ్లు రాకుండా చేసింది ఎవరు? వాందేవుడు. వెళ్ళి ఆయన అడగండి. మీ సేలు మండితే నక్కే, జెండితే నక్కే. చిన్నపిల్లన మొహం చాటేస్తాడు. వీడి సంగతి తెలుతో పదండి. ఆగండి, ఆగండి. ఎందుకు? ఎందుక? సరివరాలు పీకేసి మా భూమిని దురాక్రమణ చేస్తారా? పారే నీటి కట్టు కట్టి మా చేలని ఎండగెడతారండి. ఒరే రాజు, ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. డబ్బుందనే గర్వంతో అమాయకుల నోళ్లు కొట్టి అధికారం చలాయించే రోజులు పోయని గుర్తుంచుకోండి. ఇది ప్రజాప్రభుత్వం. రాజు, రాజు, నీ బూజు వదిలించేస్తాను, మదిగేసేస్తాను, మార్చేస్తాను. వెంకటపోయి అంటే అల్లటపోయి అనుకుంటున్నావు. ఒరే కేతిగా, కేతిగా, అయ్యా తుపాకి కలుస్తావా? కలుస్తావా? తుపాకులు చూపించి బెదరించి దోచుకునే పాత యుగం పోయింది. 1000 ఫరంగులు బారు చేసినా సరే వ్యక్తి గౌరవం కోసం, మా హక్కుల కోసం ముందడిగే కాని వెనుకంద వేయని కొత్త యుగం వచ్చింది. పాతకాల పెద్ద మనిషి ఇవాళ కట్ట తెగాలి, నీళ్ళు పారాలి, మేం వెళ్ళాలి. అంతే. చిన్నప్పని ఏదో పారా. తమ్ముడు పెంచుకుంటా కాల్చనే. నా ఒక్కడి ప్రాణం బలైనా సరే మన రైతు లోకానికి అంతా విముక్తి కలగాలి. రైతు రాజ్యానికి, రైతు రాజ్యానికి. కేతిగా, ఏది నా తోట? అందులోనే ఉంది అయ్యగారు. అందులోనే. ఓరి స్వామి ద్రోహి, నువ్వు కూడా వాళ్ళలో చేరవరా? ఇదిగో నేను తీశాను. అది గది పితృద్రోహి. ఎందుకు తీసావురా? ఎందుక? మా నాన్న హంతకుడై బోనెక్కి అప్రదిష్ట పాలు కావడం ఇష్టం లేక తీశాను నాన్న. రేయ్, నీది కాదురా తప్పు. నిన్ను కన్నారే, నిన్ను కన్నారు, వాళ్ళదిరా తప్పు. ఒరే కేతిగా, ఎందుకు ఈ పాలను కొట్ట? నాకు తీసుకో. పదా పదా. రాజు, మా నాన్న ఏదో తెలియక తప్పు చేశాడు, అంతా మర్చిపోండి. ఈ పంటకాలం అందరిదీని. భగవంతుడిచ్చిన నీరంతా యథేచ్ఛగా వాడుకోండి. మీది చాలా దొడ్డ బుద్ధి బాబు. మీ మేలన్నిటికీ మరువు. వస్తాను. రైతు రాజ్యానికి! రైతు రాజ్యానికి! చాలమ్మా, నీకు చక్కటి మొగుడు వస్తాడమ్మా. వస్తున్నాడు తాతయ్య, చక్కటి మొగుడు వస్తున్నాడు. ఇక గొడవ మొదలే. గొడవగా చెల్లెమ్మా, అరే. నీకే వస్తాడులే. ఓ అన్నయ్య, ఏమిటి అల్లరి? అల్లరిగా చెల్లెమ్మా, నీకు మంచి పెళ్లి కొడుకును చూచి సంబంధం నిశ్చయం చేసుకుని ఇప్పుడే వస్తున్నా. పోనీ పనిలో పని నీకు కూడా మంచి పెళ్లి కూతురు చూసురాలేపోయావు. చూసుకున్నాగా. ఎక్కడన్నయ్యా? ఎక్కడ? మీ అత్తగారిల్లే మా అత్తగారిల్లు. అలాగా సంగతి. నాకు పెళ్లి కొడుకుని చూస్తానని వంక పెట్టి ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరినీ చూసేస్తున్నావు అనమాట. అవునవును. సరేగాని పిల్ల నలుపా తెలుపా? పిల్లని ఇంకా చూడలేదు గాని పిల్ల తల్లి మాత్రం పచ్చగా దబ్బ పండులా ఉంటుంది. బంగారపు బొమ్మేననుకో.
మనస్సు చాలా మెత్తన, చెయ్యి మాత్రం కొంచెం దుడుకు, పలుకు మాత్రం కొంచెం దురుసు అంతే. ఓహో, ఇంకా పెళ్లి లేదు పిల్ల లేదు, అప్పుడే అత్తగారిని వర్ణించేస్తున్నావే. ఇదిగో చలమా, మా అత్తమ్మని ఏమన్నా ఉంటే మా చెడ్డ కోపం వస్తుంది సుమా. మా అత్తమ్మ ఎవరో చెప్పుకో. ఎవరు? అబ్బాయి చెప్పుదో. నువ్వే చెప్పుదు. సరే నేనే చెప్తాను. మా అత్తమ్మ పేరు జానకమ్మ అత్తమ్మ. నువ్వేగా, నీ కూతురుగా నేను పెళ్లి చేసుకోబోయేది. ఓ అన్నయ్య, నేను ఎక్కడికి పోను చెల్లెమ్మా. ఇదిగో అమ్మాయి, నీ కూతురు పెరిగి పెద్దదైన తర్వాత మర్యాదగా నాకిచ్చి పెళ్లి చేశావో సరి, లేకపోతే రుక్మిణీదేవిని కృష్ణుడు ఎగరేసుకుపోయినట్టు అమాంతంగా ఎత్తుకుపోయి రిజిస్ట్రీ పెళ్లి చేసుకుంటా. రిజిస్ట్రీ పెళ్లి. ఇదిగో జానకమ్మ, వరి పంట పైకం వచ్చేసింది, చెరుకు పంట బేరం ఇచ్చేశాను. ఇక నీకు ఏం చీరలు కావాలో, ఏం సారెలు కావాలో, ఏం నగలు కావాలో, ఏం నాణ్యాలు కావాలో వెంటనే చెప్పు, తీసుకొచ్చేస్తా. నాకేం అక్కర్లేదు. నీ ఇష్టం ఏంటి? మా ఇష్టం. నేను కొంటాను, నువ్వు వేసుకు తీరాల్సిందే. మా చెల్లెలు రాజకుమార్తెలాగా దగదగ మెరుస్తుంటే వియ్యాల వారు చూచి కన్ను చెదిరి మూర్ఛపోయి నీ కాళ్ళ మీద పడాల్సిందే. ఓ అన్నయ్య, అది ఏది? మా జానకమ్మ పెళ్లి కూతురాయనే, మా జానకమ్మ పెళ్లి కూతురాయనే. ఏం రాని ఇక్కడ కూలబడ్డా? క్లబ్ నుంచి వచ్చాను, ఇంటికి వెళ్ళాలి బావా. నీ కారు ఏమైంది? నీ కారు ఉంది కదా, నా కారు పంపించేశాను. ఓహో, అయితే నాకు టాక్సీ డ్రైవర్ ఉద్యోగం అన్నమాట. జరుగు జరుగు. రావా? అరే, అలా భయపడుతున్నావే? ఇక్కడ పుల్లు సింహాలు ఏమీ లేవులే బావా. ఉన్నావుగా చాలదు. ఏ, నేనంత భయంకరంగా ఉన్నానా? రాణి, ఏమిటా అల్లరి? పోనీ అల్లరి మానేసి ఆడుకుందాం. నీకు ఇంకా చిన్నతనం వదలలేదు. ఆ చిన్నతనపు రోజులే ఎంతో బాగున్నాయి బావా. ఆ రోజుల్లో నా జడలా ఏడిపించేవాడివి, నా చెవులు మెలిపెట్టి అల్లరి చేసేవాడివి. ఆ చిలిపితనం అంతా ఏమైపోయింది బావా? అప్పుడు నువ్వు వకీలువి కాదు, నేను డాక్టర్ని కాదు. అదంతా ఏదీ తెలియని చిన్న వయస్సు. ఇప్పుడు అన్నీ తెలిసాయా? అన్నిటికంటే నీ అభిప్రాయం బాగా తెలిసింది. అది ఆశించరానిదా? నీతో వాదించడానికి నాకు తీరికలేదు. కారు తాళాలు ఇయ్యి. భోంచేస్తే గాని తాళాలు ఇవ్వండి. ఈడొచ్చిన వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? తెలియని వాళ్ళైతే పైన పచ్చి పంచుదాం అనుకుంటారు. తెలిసిన వాళ్ళైతే కాబోయే భార్య భర్తలు అనుకుంటారు. బాధ ఉంది. బాధే కాదు, నాకు బాధ్యతలు కూడా ఉన్నాయి రాణి. చిన్నతనంలో ప్రతి పిల్లవాడు తన చెల్లెలతో కూడా అలాగే ఆడుకుంటాడు. అంటే ఇంతకాలం నన్ను చెల్లినిగానే భావిస్తున్నావా? అవును రాణి. అలా అనకు బావా. నా మనస్సంతా నీ మూర్తితోనే నిండిపోయింది. నాలోని ప్రతి రక్త బిందువు నిన్నే స్మరిస్తుంది. నిన్ను బావా అని పిలుస్తుంటే ఏదో అర్థం కాని ఆనందంతో నా హృదయం చిందులు వేస్తుంది. నీ జీవిత భాగస్వామిని, నీ హృదయ రాణిని, నా జన్మ సార్థకం చేసుకోవాలని ఎన్నో గాలి మేడలు కట్టుకున్నా. ఆ తీయని కలలన్నీ ఎండమావులు చేయకు బావా. అందరాని ఆనందం కోసం అర్రులు చాచడం అవివేకం రాణి. ఆహార విహారాల్లో, అంద చందాల్లో ప్రతి జీవికి వ్యక్తిగతమైన అభిరుచులుంటాయి. అది అర్థం చేసుకోకుండా ఆరాటపడితే ఆఖరికి విచారపడాల్సి వస్తుంది. రాణి, నన్ను క్షమించు. నా హృదయంలో నీకు స్థానం లేదు. అంతేనా? నేనెంత ప్రాధాయపడ్డా నీ మనసు మారదా? మారదు, మారలేదు రాణి. ఈ ప్రేమ లేని పెళ్లి మన ఉభయులకు హాని. మరోసారి బాగా ఆలోచించి చెప్పు బావా. అనవసరం, ఇప్పుడే చెప్తున్నా. నన్ను మర్చిపో. డాక్టర్, స్త్రీ హృదయం పరాభవాన్ని సహించలేదు, సహించి జీవించలేదు. నా ప్రేమను తృణీకరించి నా నిండు జీవితాన్ని నాశనం చేసి నువ్వెలా కాపురం చేస్తావో నేను చూస్తాను. వినవమ్మా వినవమ్మా, ఒక మాట వినవమ్మా, వివరంగా చెబుతానమ్మా ఓ చెల్లెలా. వింటున్నా వింటున్నా వేణులార వింటున్నా, వివరంగా చెప్పావయ్యా ఓ అన్నయ్య.
నీ ఎత్తుకులరా గారాన పెద్ద చేసి చీర సారలిచ్చిన గాని గారాన పెద్ద చేసి చీర సారలిచ్చిన గాని పేరెరుగని పెనిమిటి మీదే ప్రేమ ఆడవారికి వినవమ్మ వినవమ్మ ఒక మాట వినవమ్మ వివరంగా చెబుతానమ్మా ఓ చెల్లెల హై వినవయ్యా వినవయ్యా ఏ మాట వినవయ్యా వివరంగా చెబుతానయ్యా ఓ అన్నయ్యా పెళ్ళైతే నీ సంగతి ఇంటే నా చెల్లెలా పెళ్ళాము ఇంటికి వస్తే నీ మాట అన్నయ్యా ఢిల్లీ కజ్జాలు మనకు ఎందుకులే చెల్లెలా భలే భలే చెల్లెలా ఆకతాయి అన్నయ్య మనకేలా సూటి పోటీ చాలులే అలరా దారికి లలలాలే లాలలా లలలాలే లాలలా లలలాలే లాలే లాలా లాలలా ఓ అరే అరే గట్టిగా అరే అరే వేద్దావా అరే వేద్దావా పచ్చడి పొలాల్లో పశువులు తోలుతావరా అమ్మో అమ్మో యాలా అరే పిచ్చయ్య వీటన్నిటి బండి తోలరా ఈ తాత ఎవరో ఒకసారి చూస్తాను ఓ రండి మావయ్య రండి కూర్చోండి అదేమిటి మావయ్య వెర్రివాడు వెన్నెల్లో గొడుగేసుకుంటే నువ్వు ఇంట్లోనే గొడుగేసుకున్నావు అదా వాడిని తలచుకుంటుంటే నా కాళ్ళు చేతులు ఆడలేదు వాడేవాడు మావయ్య వాడేనమ్మా ఆ రాజుగాడు ఆ పశువు మన పశువులన్నింటినీ బంధుదుడిలో పెట్టించాడు మనం వాడిని బందికానాలోనే పెట్టిద్దాం అద్దిగది ఇదిగో వకీలమ్మో ఆ రాజుగాడు నా మెడక మీద తలకా లేకుండా తీసేశాడు అదేమిటయ్యా తాటిగా ఎంత తలకాయ ఉంచుకుని తీసేశాడంట ఇదిగో అమ్మాయి నువ్వు చదివిన చదువు నీ చాకచక్యం మన తడక అన్ని కలిపి చూపించాయి ఈ దెబ్బతో ఆ రాజుగాడు బూజు వదిలించాలి ఎరా అద్దిగది అదెంత భాగ్యం మావయ్య మనం ఇదివరకే బాటి కింద డిగ్రీ పుచ్చుకున్నాం ఈ అమలు జరపడమే తరువాయి జరిపించాయి ఈ తో వాడు కళ్ళు తిరిగి బేరమని మన కాలబేరం రావాలి అలాగే మావయ్య మావయ్య మరి మన ఫీజు రాణి నిజంగా మన ఫీజు అడుగుతున్నావా కోడలు కాదు మామగారితో వేళాకొలం ఆడుతుంది వస్తానమ్మా పోనీ మాయా కాస్త కాఫీనా తాగి వెళ్ళు పోని పుచ్చుకుని వెళ్దాం అయ్యగారు లే లే కతికితే అతకదు రా సన్నాసి చూడమ్మా ఆ రాజుగాడు గోరోజును వదిలించే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను వస్తా కోర్టులో కలుస్తా రైట్ పురుగు సరే డోలు బాగా బజాయించబోయ్ గుడ్డిపోర సరిగేయబోయ్ ఇవాళ బాజా భజంత్రులు బ్రహ్మాండంగా ఉండాలి కానీ మధ్యవాళ్ళు నువ్వు పెట్లోకి వెళ్ళావట్టుగా అవన్నీ గిట్టనోళ్ళ మాటలేమో కొన్ని సమయానికి వచ్చా వెళ్ళు వెళ్ళు వంట పని నేను చూసేస్తాగా రోహిణి గారు జాగ్రత్త తయారైంది కాఫీలోకి బెల్లమేమి చెప్పమన్నావా ఏడ్చలేవా అమ్మాయి పెళ్లికి వాళ్ళంతా పంచదార కాఫే అలాగైతే పంచదార వస్తే తెప్పించేస్తాను తెప్పించడం కదా చేయి అన్నయ్య కూరగాయల బండి వచ్చేసింది అవన్నీ నువ్వు చూడు ఇదిగో సొరకాయ లెక్కయి గుమ్మడికాయ దప్పడం పెట్టించువా వెళ్ళు ఇదిగో పని ఏమిటి మామగారు
ఆకుల్లోకి ఏమైనా రంగు సున్నం ఏమైనా ఉందా? వాసన కూడా ఉండాలా? పంపిస్తా మామగారు. ఇదిగో మామగారికి రంగు సున్నం కావాలట. ఓహో, పైగా వాసన కూడా ఉండాలట. అందుకని కొంచెం పన్నీరు కలిపి దోరనాగజముడు పండు రసం పిండి పంపరా. పోనీ అందులో బ్రహ్మజముడు రసం కూడా పిండమంటావా? ఆరి గడుసు పిండవా, కొంచెం కుంకుడికాయ రసం కూడా కలిపి పిండరా. ఓ మామగారు, కూర్చోండి మామగారు, కూర్చోండి. తొందరగా తెప్పించా. అలాగే అలాగే. ఇదిగో విసురుకారం, వేసవకాలం విసురుకోండి. అది ఇదిగో బాబాయ్, ముహూర్తం సమీపించింది. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పేటల మీద కూర్చోబెట్టుకుంటావా? ఇంకా ఆలోచిస్తారా? వెంటనే కానివ్వండి. ఈ పక్క నేను చూసుకుంటాగా. పదండి పదండి. ఆపండి పెళ్ళి. కేతిగా రావయ్యా అమ్మిన లోపలికి. ఏమిటిది? ఏంటా తప్పు పత్రం? ఎటు సంతకం పెట్టు. అమీనా గారు, ఇలా రండి. నన్ను అలరిపాలు చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది. పీటల మీద పెళ్లి తప్పించకండి అమీనా గారు. నేనేం చేసేది రాజా? చట్టం, సర్కారు వారి ఉత్తరం. ఆగినంతకాలం ఆగారు. ఈ పెళ్లి కాగానే మీ బాకీ ఫైసలు చేస్తాను. కాస్త గడిపించండి. గడువు ఇచ్చే అధికారం నాకు లేదయ్యా. అదిగో చేసిన బాకీ ఇచ్చేందుకు గతి లేదు కానీ చెల్లెలు పెళ్లి చేస్తాంట. పెళ్లి మా బాకీకి అన్న పైసలతో సుద్ద ఇచ్చే చేయవలసిందే. లేకపోతే మంచం కంచం చెంబు చాట బయట ఇచ్చి ఎలా ఇచ్చి డబ్బట్టుకెళ్తాం. స్వతరం తిండి చావనెత్తాను. చెయ్యి వేశారని ప్రాణం తీస్తాను. అది నా చెల్లెలకి ఎంతో ప్రేమతో కొన్నాను. తాకారాన్ని నెత్తులు తాకుతాను. రాజు తప్పు సుమా. అమీనా గారు, నీకు మనస్సు లేదా? నాకు ఒక్కగానొక చెల్లెలు. ముహూర్తం దగ్గరికి వచ్చింది. ఆ 3 ముళ్ళు పండివ్వండి అమీనా గారు. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మీ చేతులు వచ్చుకుని బ్రతమాలుకుంటున్నాను. నాకు ఈ సహాయం చేయండి అమీనా గారు. నేనేం చేయను రాజు. ఆ చేతను ఒప్పుకుంటే అడుగు. కేతన్న, నాకు ఒక్కగాను ఒక్క చెల్లెలు. పీటల మీద పెళ్లి ఆపి ఆమె జీవితం నాశనం చెయ్యకు. ఆమె బ్రతుకు కన్నీటి పాలు చెయ్యకు. కావాలంటే నా ఇల్లు వాకిలి, పొలం పుట్ర గొడ్డు గోత అన్నీ రాసిస్తాను. ఇప్పటి మట్టుగా ఊరుకో కేతన్న. కేతన్న, నీకు ఒక చెల్లెలుండి ఆమె వివాహ సమయంలో ఇలాంటి అవాంతరం వస్తే నీవెంత బాధపడతావో ఆలోచించు. పట్టెడు కూటి కోసం కలవాళ్ల మోసానికి నువ్వు హృదయం అమ్ముకోవద్దు. నీవు నాలాంటి పేదవాడికి పేదవాడు సాయం పడాలి. ఈ సమయంలో నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవే కేతన్నా. అన్నీ నీవే. మాట్లాడవే కేతన్నా, మాట్లాడవే కేతన్నా, మాట్లాడవే కేతన్నా, మాట్లాడవే కేతన్నా, మాట్లాడు కేతన్నా. కేతన్నా, అరే మాట్లాడు కేతన్నా. చేతిగా మాట్లాడరా. ఈ జీవితం నా చెల్లెల కోసం రాదు. ఎవరైనా దాని ఆనందానికి అడ్డు తగిలితే తవి పాటేస్తాను, ప్రాణం తీస్తాను, ముక్కలుగా నరికేస్తాను. అగ్గిపడ్డ ఇల్లు, అమీనా దొరబడ్డ ఇల్లు, ఆఖరే ఇలాంటి దివాళా కోరింటి పిల్లలు పెళ్ళాడి మనమే బాగుంటాం. రే అబ్బాయి అంటరా. బావగారు ఆగండి. బావగారు ఏమిటా ఆగేది? బావగారు ఈ పెళ్లి కానివ్వండి, అన్ని సర్దుబాటు చేస్తారు. బావగారు మహా చేసావు, రంగు సున్నం సర్దుబాటు చేయలేకపోయావు. పొరపాట్లు ఉంటే బావగారు రక్షించండి. మీ కాళ్ళు పట్టుకుంటారా బావగారు? అదిగో పోలీసులు వస్తున్నారు, వాళ్ళు కాళ్ళు పట్టుకో. రాజు, నేను అరెస్ట్ చేస్తున్నా. ఇన్స్పెక్టర్ గారు, ఈ పెళ్లి కానివ్వండి, మీ వెనకాలే వస్తాను. ఏమిటా నీ వాగుడు? చెల్లి, చెల్లి, నా వల్ల నీ బ్రతికిలా అయిపోయింది చెల్లి. చెల్లి మర్యాదగా వస్తావా లేదా? చెల్లి, మంచివాని బ్రతుకు మాసిపోయేనా?
మనకు దూరమై అల్లాడు చెల్లెలి కన్నులు కల్లీటి కావలాయేనా గారాల చెల్లాయి సారెలు చీరెలు సాధించు పగవారి సొంతమాయేనా పేదల బ్రతుకింత వేదనా భారమా మంచి రోజులు మరల రావా మంచి రోజులు మరల రావా మంచి రోజులు మరల రావా నిన్నే ఆగు చిచ్చి దారి కడ్డులే మనం ఎవరో తెలుసా పెద్ద పులి మనవడు చిన్న పులి అంటే పేరు మోసిన రౌడీ మనం తలుచుకుంటే ఏమైనా చేసేస్తాం ఇదిగో నా కోపం వచ్చిందంటే పచ్చడి చేసేస్తాను ఇదిగో నా కోపం వచ్చిందంటే నీ ఒళ్ళు పులుసు చేసేస్తాను తెలుసా కాయన రాజా తగిన జోడే దొరికావు రా ఇంటికి పోదాం ఏమన్నా ఇంటికా మరి మన ఇద్దరం కాపురం చేయొద్దు నువ్వు భార్యవి నే భర్తని ఒరి నీ జిమ్మడా నేను పాములు కాటయ్యా పిచ్చి పిల్ల పాములు నన్ను కాటేస్తే అవే దస్తాయి ఇది ఎనప కలేవరో రా పోదాం వెదో తెచ్చినాడా నీ కారు తోడలేరు లేరు. నువ్వు మనిషివా పశువా అను ఎన్నైనా అను ఇంటికి వెళ్ళిన తర్వాత 1000 ఎనవే పడతాను నడి రోడ్లో అరవకి నలుగురు వింటే నవ్విపోతారు రావే ఏమిటయ్యా ఈ గొడవ అంతాను నువ్వు ఉండవయ్యా మొగుడు పెళ్ళాల మధ్య 1000 ఉంటాయి నీకెందుకు నువ్వు పోవయ్యా అయ్యా వీడు మోసగాడు దుర్మార్గుడు వీడి మాటలు నమ్మకండి నన్ను రక్షించండి అయ్యా ఇదిగో ఇదిగో నువ్వు కొట్టు తిట్టు నే పడతాను నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు నేను ఊరుకుంటా కానీ గుట్టుగా ఇంటికి మాత్రం వచ్చి కాపురం చేయవే నీ కాళ్ళు పట్టుకుంటానే అయ్యో పాపం అంత ప్రాధాయపడుతున్నాడే నువ్వు ఆడదానివి కదటమ్మా భర్త మీద ఆ మాత్రం మర్యాద ఉండక్కర్లేదు సిగ్గు విడిచి వీధిలో పడతావా ధర్మప్రభువులు అలా చెప్పండి అయ్యా చెప్పండి మీలాంటి వాళ్ళు గడ్డి పెడితేనన్నా దానికి బుద్ధి వస్తుంది అయ్యా నాకు ఇంకా పెళ్ళే కాలేదు నా మెడ చూడండి చూసారమ్మా చూసారా తాలిబొట్టు పెంచి నా మొహాన పారేసి పారిపోయి వచ్చేసింది అమ్మా నువ్వు ఆడదానివి కదటమ్మా ఇంకా చూస్తావేమిటయ్యా రెండు తన్ని ఇంటికి తీసుకెళ్ళక రాయా రా వదిలు. అరే ఏమిటయ్యా అలా ఇడ్చుకెళ్తా పాపం మతిస్థిరలేని మనిషిలాగుంది అవును డాక్టర్ గారు మరి మంచి మాట చెప్పి మెల్లిగా ఇంటికి తీసుకెళ్ళక అలా బెదిరిస్తావే చూడండి మీరిద్దరూ నా కారు ఎక్కండి మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగబడతాను అలాగే రా అయ్యా ఇది అన్యాయం అక్రమం ఈ దుర్మార్గం దేవుడు కూడా సహించడు మా కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలని మీ సంకల్పమా మీ నాన్న మా అన్నను జైలుకు పంపాడు నువ్వు నన్ను ఈ పాపిష్టి వాడితో పంపాలని చూస్తున్నావు ఈనాడు నాకు జరుగుతున్న ఈ అవమానం రేపు నీ భార్యకే జరిగితే నీ మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా అయ్యో అయ్యో పెద్ద మనుషులు ఇట్టాగైనా తిట్టడం సరే ముందు కార్యక్రమా రా వదిలు. వదవమ్మా కూర్చో కారులో కూర్చో చూడమ్మా ఇదిగో ఆడదై పుట్టిన తర్వాత కొంచెం మర్యాదగా బ్రతకడం నేర్చుకోవాలి పాపాత్ములారా మిమ్మల్ని దేవుడే దండించాడు చాలే అమ్మా మాటలు నేర్చా కూర్చో జరుగు చూడు తమ్ముడు నువ్వు ముందు కూర్చొని నాకు దారి చూపించు ఓ థ్యాంక్స్ డాక్టర్ ఇదేమిటయ్యో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినావు ఇదేగా మీ అత్తారెళ్ళు డాక్టర్ మళ్ళీ కనపడు నీ సంగతి కనుక్కుంటా మీ ఆవిడ నదిలి ఎక్కడికి వెళ్తావా చిన్నపులి లే ఎన్ని కేసులు రా నీ మీద దొంగ సారా దారులు కొట్టడం జేబులు కత్తిరించడం అందులో ఇది ఒకటి తెగించిన వాడికి దిగులేవిట్లేండి పెద్ద పులి మనవడు చిన్న పులి అంటే డాక్టర్ గారు వీడు పాతకేడి ఎన్ని రోజుల నుంచో వీడు తప్పించు తిరుగుతున్నాడు ఎలా దొరికాడు మీకు దారిపోయే అమ్మాయిని భార్య భార్య నానా బాధలు పెడుతున్నాడండి ఇదొకట ఏ కోట్ వీడిని లాక్కెళ్ళండి
మనేం కొత్త నా వెనకాతలు రండి, నేను చూపిస్తా దారి. డాక్టర్ గారు మా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా సహాయం చేశారు. థ్యాంక్స్. అమ్మాయి, ఇవాళ నువ్వు లేచిన వేళ విశేషం చాలా మంచిది. డాక్టర్ గారు దేవుళ్లాగా అడ్డుపడి రక్షించారు. ఇది మాయదారి లోకం. ఇకనైనా జాగ్రత్తగా మసులుకో. అలాగేనండి. డాక్టర్ థ్యాంక్స్. నో మెన్షన్ ప్లీజ్. డాక్టర్ గారు నన్ను మన్నిస్తారా? దేనికి? మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. పర్వాలేదు, ఆ పరిస్థితిలో ఆవేశపడడం ఎవరికైనా సహజమే. నా పరువు కాపాడి నా ప్రాణాలు నిలబెట్టారు. బ్రతికున్నంత కాలం మీ మేలు మరువలేదు. మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నా మనసు ఎంతో బాధపడుతోంది. నాటి మీ అన్న కారాగారవాసానికి, నేటి నీ అవమానానికి మా కుటుంబమే కారణమని తలుచుకున్నప్పుడల్లా సిగ్గుతో వంగిపోయిన నా తల ఎందుకు పగిలిపోదా అనిపిస్తుంది. అంత మాట అనకండి. పర్వాలేదు, నీకు అభ్యంతరం లేకపోతే ఒక పని చేసి పెడతావా? చెప్పండి. మీ అన్న కారాగారం నుంచి వచ్చేదాకా మా నర్సింగ్ హోమ్లో ఉండిపో. డాక్టర్ గారు, ఆ విధంగానైనా మా నాన్న చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం నాకు కల్పించు. ఆలోచించకు, నా మాట మీద విశ్వాసం ఉంచి కారకు. అరే నాన్న, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఎందుకేమిటి అలవాటు? బాబా తర్వాత మాట్లాడదాం. రాజు, అన్నయ్య, నువ్వెందుకు వచ్చావురా? నేనా? పెద్ద పులి మనవాడి చిన్న పులి అంటే ఎక్కడికైనా వస్తాడు, ఎక్కడికైనా పోతాడు. మనం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాంలే, లేకపోతే తోచదురా. మా చెల్లెలు ఎలాగుందన్నయ్య? అన్నయ్య చెప్పన్నయ్య. చెల్లెలా? ఆ అమ్మాయికేరా, చాలా తెలివైన పిల్ల, చక్కని తిప్పుకొస్తుందిలే. వస్తాను, వస్తా. చాలా తెలివైన పిల్ల, కానీ దాని జీవితంలో తుఫాను రేగింది నా మూలంగానే. డాక్టర్ గారు, మీ మెడిసిన్ బ్యాగ్. అరే థ్యాంక్స్ జానకి. ఇది లేకపోతే నేను చాలా ఇబ్బంది పడి ఉండేవాడిని సుమా. వస్తాను. ఏ కాంపౌండర్, అమ్మా పంపు కొడుతున్నాను. స్టవ్ వెనక నేను చేస్తూ ఉంటాను. ఇలా రావయ్య అంటే రోజు ఎవరా కొత్త నర్సు? కొత్త నర్సా? ఎవరండి ఆవిడ? అదే ఆ జానకి. ఆవిడ మన డాక్టర్ గారి నాన్నగారు. ఏమిటా అలా నాలుసా? అదే సదరు తమ మేనమామ గారు లేరు, ఆయన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా శ్రీ డాక్టర్ గారు ఆదరిస్తూ ఉన్న ఒక దిక్కులేని దీనురాలు. ఆహా, అంతేనా? ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా? ఉన్నాయి, లేవు, ఉంటాయి. ఉన్నవి అనడానికి ఏవి లేవు కానీ లేవు అనడానికి ఏవి లేకనుకోలేదు. ఉన్నట్టుండి లేకనుకోవచ్చు, లేనట్టుండి ఉండనవచ్చు, ఉండి ఉండి ఉన్నట్టుండి ఏవి లేకను ఉండి చివరకు అదేదో నేనే తెలుస్తాను. అమ్మ చల్లని తల్లి రోజు. రే కేటిగా, రే డబ్బా, ఒసే కాంతం. అబ్బబ్బా, ఒక్కడికే నోరు లేదు. మీకు పని లేదని ఇంట్లో నాకేం పని లేదనుకున్నారా? ఎందుకు చెప్పండి. ఓసాను, పిలిస్తే కరుస్తామే. సరే వెళ్ళి వెళ్ళి. వెళ్ళమన్నారు తప్పించారు. నిన్నే పిలవలేదే. చూడండి, మీకు మర్చిపోతే చెప్పండి, అబ్బాయితో చెప్పి విశాఖపట్నం పంపించి ఏర్పాటు చేయిస్తాం. అంటే నాకు పిచ్చెక్కిందనా? లేకపోతే పిలిచి పిలవలేదంటారేంటి? నేను నిన్ను పిలవలేదే. ఇదిగో ఆ గాడిద లేడు, ఆ వాడిని పిలిచాను నేను. ఆ కూచి గారిని మీరేగా బజారుకు పంపారు. అయితే నేను మేసి గాడిదనా? ఆనంద మాటలన్నీ అనకండి, కాస్త పురాణం చదవండి. ఎందుకు వచ్చిన గొడవ? చదివితే మొత్తం నీకు బుద్ధి వస్తుందా అని. అప్పుడు వచ్చింది, ఇప్పుడు రావడానికి కాదు. సిరికించెప్పడు శంఖ చక్రయుగముంజేదోజి సంధింబడు. ఏ పరివారంబును చీరడు అబ్రగపతిను బన్నింపడు, ఆకర్ణికాంతరథం విల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత. రామ్మా రాణి. రా కొడలారా. ఇదిగో రాణి,
మహారాణి అయినా సరే ఆ తల్లి కూతురే అన్నట్టు నువ్వు వకీలువైనా సరే జడ్జివైనా సరే ఈ వెంకటప్పయ్య గారి మేనగోళ్ళవే అది తెలుసుకో. ఆశ వదులుకోండి. నేను మీ కోడలు కాదు. మీ గుణానికి తగినట్టే మీకు కానీ ఖర్చు లేకుండా చౌకబారు కోడలు వచ్చేసింది. ఏమన్నావు? ఉన్నమాట అంటున్నాను. అయినా నేను చెప్పడం దేనికి? రేపు లోకమే కోడలు కూస్తుంది. కావాలంటే నర్సింగ్ హోమ్కి వెళ్ళి చూడండి. మీ సుపుత్రుడు నర్సు అని పేరు పెట్టి ఒక చక్కని చుక్కకు ఆశ్రయం ఇచ్చాడు. ఏమంటా వింటున్నారా? అబద్ధం, పచ్చబద్ధం. రాణి అటువంటిది ఏదైనా అంటే నన్ను నేను ఒప్పుకుంటాను. అవునవును. కానీ మా వాడిని ఇంతవరకు ఏ ఆడది కూడా ఇలా టచ్ చేయలేదు. ఏ మీ కొడుకు ఎలక్ట్రిక్ కరెంటా? ముట్టుకుంటే షాక్ కొట్టడానికి. మా వాడు జహంగీర్ మామిడి పండు. ఆ జహంగీర్ గారు ఒక నూర్జహాన్ని చేపట్టారనే చెప్తున్నాను. అన్నని మీరు జైలుకు పంపిస్తే అతని చెల్లెల్ని మీ కుమారుడు చేరదీశాడు. అవసరమైతే అమ్మా నాన్న అక్కడికి వెళ్ళి చూడండి. ఆ ప్రేమ గీతాలు ప్రణయ వినోదాలు కళ్ళారా చూసి మనసారా సంతోషించండి. కొంప మునిగిపోయింది. భూకంపం, కళ్ళు పచ్చబడ్డాయి, ఒళ్ళు తిరుగుతుంది. ఏమే కొంప మునిగిపోయింది. మీరు వెళ్ళి నిజం సంగతి తెలుసుకురండి. ఈ పాటికి వాడు బిడ్డను కనే ఉంటాడు. ఏ కారణం చేతనాడే వాడు కదూ. సత్యం రా దేవుడా, కొంప మునిగిపోయింది. నా అంతా గంగలో కలిపేశాడు. ఒకవేళ వాడు బిడ్డను కనకపోతే వాటా ఇవ్వక్కర్లేదుగా. అయ్యో మీ లాపాయింట్ తర్వాత ముందు వెళ్ళి చూడండి. ఉండవే, నా కొంప మునిగిపోయింది. ఏమే ఎనపెట్టి జాగ్రత్త. రాని నువ్వు ఎనపెట్టి అన్ని జాగ్రత్త. నమస్కారం అండి. మర్యాదలకెళ్ళే. అసలు నీకు ఇక్కడ ఏం పని? రోగులకు సేవ చేయడం, వారిని కనిపెట్టుకుని ఉండడం, అంతేనండి. పిల్ల బుద్ధిమంతురాలేగా ఉందిరా. దీని అన్న రాక్షసుడండి. అది గది. అయితే ఇది రాక్షసే. ఆనాడు ఆ డేసింగ్ చంపబెట్టి నేను మర్చిపోయినా గుయ్యమన్న నా గోపం మర్చిపోలేదంటే తలుచుకుంటే కళ్ళు తిరుగుతున్నాయి బాబాయ్. ఆహా, అయితే ఇది రాజుగాడి చులినమాట. అవునండి, గట్టిగా చెప్పండి. మా వాడు వయసు వచ్చిన కుర్రాడు, పెళ్లి పేరెంటం కావాల్సిన వాడు. వాడి దగ్గర నువ్వు ఇలా చేరొచ్చు? వారే నన్ను చేరదీసి పనిస్తానని రమ్మన్నారండి. వాడు రమ్మంటే నువ్వు చేరిపోతావా? సిగ్గులేదు? గౌరవంగా బ్రతకాలని వచ్చాను. ఇదిగో అమ్మాయి, గౌరవంగా బ్రతకాలంటే ఎన్ని మార్గాలు లేవు. ఓల్ చేయొచ్చు, గొడ్లొత్తకొచ్చు, ఇడ్లీ పిండి రొబ్బొచ్చు, వండొచ్చు, అరే డబ్బా నోరం మై, అవన్నీ అనవలసింది నేను రా చెప్తాం. ఇదిగో అమ్మాయి, నీ బాగోతో నీకు కనిపెట్టలేదు అనుకోకు. మీ అన్నయ్య నన్ను సాధించలేక జైలుకి వెళ్ళాడు. నువ్వు మా అబ్బాయిని బుట్టలో వేసుకుని మా నెత్తెక్కుదాం చూస్తున్నావు. అలా తప్పుగా మాట్లాడకండి. తప్పనిసరిగా మాట్లాడతాను. డప్పు తీసుకుని దండోరా వేస్తాను. నా కొడుకు పెద్దంటి వాడే. నా గౌరవం ఏం కావాలి? నేనంత నీచురాల్ని కానండి. నువ్వు నిజంగా బుద్ధిమంతురాలు అయితే ఇప్పుడే వెళ్ళిపోతానండి. అద్దెగది. మంచి వాళ్ళకి లక్షణం మర్యాదగా వెళ్ళిపోవటం. అద్దెగది. మళ్ళీ ఈ చుట్టుపక్కల నువ్వు కనబడ్డావో ఖబర్దా. వెళ్ళు. డబ్బా అయ్యా, మన వాడొచ్చేలాగా మనం కూడా వెళ్ళిపోవటం తెలివైన వాళ్ళు లక్షణం అండి. అద్దెగది. ఇలా చూడమ్మా, కోటాను కోట్ల జీవరాశులు జీవించే ఈ విశాల ప్రపంచంలో నీకొక్కదాని చోటు దొరకపోతుందా? రామ్మా, నీ తండ్రి లేటివాడిని ఎక్కడైనా మంచి చోటు చూసి నీకు పనిపిస్తాను. రామ్మా, రా. మాలోకం, ఎవరు ప్రెసిడెంట్ గారా? కూర్చోండి బాబు, కూర్చోండి. ఎవరే ఆడకూతురు? మన అమ్మాయిలండి. బాబు బాబు. మరి నువ్వేదో పని మనిషి కావాలన్నావు కదా, అందుకనే తీసుకుని వచ్చాను. అయితే ఈ పిల్ల పని మనిషా? బాగు బాగు, ఇలాంటి పిల్ల మా ఇంట్లో ఉంటే ఇంకా లైట్ లెక్కలేదు. నా కళ్ళకు మా తృప్తికరంగా ఉందని ప్రెసిడెంట్ గారు. మా ఇంట్లో ఉంటావు కదమ్మా. మాలోకం మాట తీరే అంతమ్మా, మనిషి మంచివాడులే. ఇదిగా ఏమేమండి, ఈ అమ్మాయి మన ఇంట్లో పనికొచ్చిందట. మన మారమ్మ తోడుగా ఉంటుందిలే, లోపల తీసుకెళ్ళు. రామ్మా. ప్రెసిడెంట్ గారు నా కళ్ళ కూతురులా చూసుకుంటారండి. జానకి, జానకి, ఇవన్నీ నువ్వే మోసుకొస్తున్నావు. జానకి ఎక్కడికి వెళ్ళింది? అదే సార్. ఎక్కడికి వెళ్ళింది? సరే, నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతున్నావా? అదే సార్, క్లోజే. ఎక్కడికి వెళ్ళి ఉంటుందో సార్, ఆవిడ అడుగుతాను సార్. మాలోకం గారు, శ్రీ వెంకటప్పయ్య గారిది మీ తాహతకు తగిన సంబంధం అండి. బాగు బాగు. బావగారు, నాకు ఒక్కగాని ఒక్క పిల్ల, మల్లె పువ్వులాగా మహాముద్దుగా పెంచుకుంటున్నాను బావగారు. విన్నాను బావగారు, విన్నాను. మీ వంశం, మీ వాసి అంతా పేరయ్యారు చెప్పారు. ఇక ఆస్తిపాస్తులు అంటారు, అంతెక్కడికి లేండి. ఇల్లు వాకిలి, చేదు చెక్క, నగ నట్ర అన్ని కలిపి 5 లక్షలకు పై మాటేలండి.
వ్యాపారంలో లకారం చెప్తున్నానండి. మనలో మనమాట బ్యాంకులో 1 లక్ష, బ్లాకులో 1 లక్ష ఉందండి. ఇది గిని లోకల్కి తెలిసిందా అప్పులు మన ప్రాణాలు తీసేస్తారు. ఇనకం ట్యాక్స్ వరకు తెలిసిందా ఆ ఇనప కటకటాలు లేవండి, అటు వెనకాలకి టపిలు మనం తోసేస్తారు. పర్వాలేదు, నాతో చెప్పడానికి వెళ్ళండి. ఏ నుంచి మీరు మాదే మాది మాదే. అదేటండి అంతా అమ్మాయి గారిదే. అది గది బావగారు, అబ్బాయి కూడా పెద్ద డాక్టర్ చదివాడు. బాగు మీ సంబంధం చేసుకోవాలని మా మాలోకం గారు చాలా ఆశపడుతున్నారండి. పడవలసిందే. అమ్మాయిని ఒక్కసారి పిలిపిస్తే. కాఫీ తీసుకోండి అన్నయ్య గారు. ఆ? ఈ కాఫీ అమ్మాయి చేసిందే లేండి. అలాగా, అమ్మాయి ఇంట్లోనే ఉందన్నమాట. ఒక్కసారి పిలిపిస్తే. తల్లిని చూశాక పిల్లల్ని చూడాలా బావగారు? వద్దా? చూస్తేనే తెలుస్తుందిగా. బాగు ఇంతకు మీకు ఈ సంబంధం నచ్చదట్లేదా? నచ్చకపోవడపడిపోయారయ్యా. ఇంట్లో 5 లక్షలు ఉన్నాయని చెప్తున్నారు. పైగా పెద్ద మనుషులు అబద్ధం ఆడతారా? మంచిలో చూసి ముహూర్తం పెట్టించండి. అది గది బాగు బాగు. కాంతం 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 నాకే చూడా. కాదు, ఇలా రావే. ఇలా రా, రావే. చెప్పండి. ఆ బిందె అక్కడ పెట్టు. పెట్టవే, మంచి మాట ఉంది. ఇలా రా. చెప్పండి. నూరు ఆను. అవ్వా, ఇదేనా సరసం? చేతి నిండా పంట పనిమాలని పిలిచి నేను పసిపాపనుకున్నారా మిఠాయి పెట్టడానికి? ఇంతకంటే తీయని మాట ఉంది. ఇలా రావే. అయ్యో, మిఠాయి కంటే తీయని మాట. చెప్పండి. ఇంకా రావే. ఇదిగో. అయ్యా, కూర్చోవే. అయ్యో, కూర్చో కూర్చో. నీకు కోడలు రాబోతుందే. కోడలు కోడలే? ఎవరమ్మాయి అండి? బుద్ధిమంతాలేనా? ఎలాగైనా ఉంటుందా పిల్ల? ఏ రంగితేనేవే, గొప్పింటి పిల్ల, ఒకతే ఆడపిల్ల. ఆస్తంతా మనకే వచ్చేస్తుంది. అయితే అబ్బాయితో మాట చెప్పారా? నువ్వే చెప్పు. ఏమైనా సరే ఆ పిల్ల మన ఇంటికి వచ్చి తిరగాల్సిందే. ఓహో, అబ్బాయి కాదంటే మీరే కట్టుకునే ఉన్నారా మీ తొందర చూస్తే? ఏ కట్టుకుంటే తప్ప? వాడికి గనక ఇలా ఊరూరా తిరుగుతాను గాని నాకంటే కాళ్ళ దగ్గరికి వస్తుందే పిల్ల. వస్తుంది. వస్తే గడపోతలే దాని కాళ్ళు ఎరగొట్టి పంపిస్తాను. అంతకు ముందే నీ కాళ్ళు విరగొట్టి కట్టగట్టి పూజ పారేస్తాను. పెద్దొత్తులోనే ఉన్నారన్నమాట. ఉన్నానే. ఇదిగో ఏమండి మాట మాట రండి దగ్గరికి. రండి. ఇదిగో ఈ పప్పులు మన దగ్గర తెలిసిందా? ఏమిటి మాట్లాడతా మీరు వెళ్ళిపోతావు? ఏమిటి ఈ కాంతం గౌతమ్ శాంతం వెంకటప్పయ్య అంటే అల్లా తప్ప అనుకుంటున్నావు? మన మాట అంటే మాటే. అలాగే అలాగే తెలుసు మీ సంగతి. ఏమిటి తెలుసు? చాలు ఎదురు నవ్వాడు. అందరూ నవ్వుతారు. ఈ వయసులో మనకెందుకు ఇంకో హత్య? చూస్తావు కదే. ఎలా జరుగుతుందో చూస్తా. అదే నేను చూస్తానుగా. నా మాట అంటే ఏమిటి తెలుసు? అయ్యో నాన్న, ఏమిటి గొడవ? కలహం, సంసార కలహం. పెద్దవాళ్ళు మీరే ఇలా కీచులాడుకుంటే లోకం ఏమనుకుంటుంది? నాయనా, నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే మాకు కీచులాట్లు ఉంటాయా చెప్పు? అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయ్యారే, ఇంటికి కోడలు రావాలి, ఈ ముసలి వయసులో మనవాళ్ళతో వాళ్ళు ఆడుకోవాలి అనే ఉద్దేశం నీకుంటేగా. రై, నా మటుకు నేను వాగుతున్నాను, నీ మటుకు నువ్వు పోతున్నావు. ఆఖరిసారి అడుగుతున్నాను, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేదా? సరే అమ్మా, మన ఇంటికి దగ్గర పిల్లని చూడండి. చూసాక పెళ్లి చేసుకుంటాను. చూశాను రా, పిల్లని కూడా నిశ్చయించాను. పిల్లెవరు నాన్న? నీకనవసరం. నా పెళ్లి అబ్బాయి గారికి చెప్పారంటే నీకనుకున్నారా డబ్బా? పనిలో పని వీడికి కూడా గుదిపడి దగ్గర చేయండి, పడి ఉంటాడు. బాబు గారు, ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది. చూసేయండి బాబు. నాన్న, మీరే పిల్లని నిర్ణయించినా సరే పెళ్లి కూతురు ఎవరో నాకు తెలియాలి. ఆ పిల్ల నేను చూసి తీరాలి. ఏమన్నావు? పిల్లని చూస్తావు? రై, మీ అమ్మని నేను చూసే పెళ్ళాడని రా. ఏదో పెద్దలంతా చేరారు, పెళ్లి పెళ్లి అన్నారు, కొత్త బట్టలు కట్టబెట్టారు, తాళి చేతికిచ్చారు, పీటల మీద కూర్చోబెట్టారు, కట్టమన్నారు, కట్టేశాను. పోనీ పెళ్లినాడనే చూద్దామంటే ఆ పురోహితుడు పొగబెట్టాడు. మీ అమ్మాయినా దించిన తల ఎత్తిందట్రా. రై, ఇంకెందుకురా? నువ్వు పుట్టిన తర్వాత కదరా మీ అమ్మ నాకు ముఖం చూపిస్తా. ఏమే అంతా ఆ కాలంలో, ఈ కాలంలో వీలు పడుతుందా? పడుతుంది. పడితే బాబాయ్ తానే పడుతుంది. ఏమిటో పడేది? వీలు పడుతుందండి. ఇంతకు అబ్బాయి గారు అమ్మాయిని చూడాలి, అంతేగా. ఈ విషయం నాకు వదిలేండి. అది కాదు పేరయ్యా, మరి పిల్లకల కదంటే ఈ 3 ముళ్ళు పడే విషయం నేను ముగింపు చేస్తాగా. ఇంకా నేను బిగింపు చేస్తానా గారు. భలేవారండి అలా టప్పాయి గారు. తప్పు ఎంగటప్పాయి గారు. వీడెవరండి? ఎవడో ఇంకలేంగాడు కారేగాడు వాడు. పిల్లవాడిని పని చూసుకో. దుఃఖం ఏ నాటికైనా మారేనా? కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏ నాటికైనా మారేనా? కలవారి స్వార్థం నిరుపేద
నాటికైనా మారేనా కఠినాత్మ చెంత కష్టాల పాలై బ్రతుకంత కుమిలి పోవలెనా కఠినాత్మ చెంత కష్టాల పాలై బ్రతుకంత కుమిలి పోవలెనా వరహాల తల్లి నా చిట్టి చెల్లి దరిదోతకే కృంగి తావాలెనా వరహాల తల్లి నా చిట్టి చెల్లి దరిదోతకే కృంగి తావాలెనా కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏనాటికైనా మారేనా నిన్ను చూడలేక గతిగాన రాక ఊరిలోని తిలకల్లె తప్పింతునా నిన్ను చూడలేక గతిగాన రాక ఊరిలోని తిలకల్లె తప్పింతునా వెతదీర్చి నిన్ను విడిపించు నేను చెరసాలలోనే తిల్తున్నా వెతదీర్చి నిన్ను విడిపించు నేను చెరసాలలోనే తిల్తున్నా కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏనాటికైనా మారేనా ఏనాటికైనా మారేనా బాబయ్య ఏం పేరయ్యా మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను బాబయ్య బాగు బాగు ముందు ఆ మూడు ముళ్ళు ఆ మెళ్ళలో పడినాయి దీని మాట తర్వాత ఆలోచిద్దాం ముందు ఈ మాట ఆలోచించండి మన అమ్మాయి గారిని అబ్బాయి గారు చూడాలంటున్నారు మన మారేమని చూస్తే ఇంకేమన్నా ఉందా పెద్దంటి సంబంధం చదువుకున్న కుర్రాడని ఎంతో పేరాసపడ్డాను పేరయ్య నా పేరాసంతా నిరాశ చేసావు పేరయ్య అలా జారిపోతారే బాబయ్య ఈ పేరయ్య ఉన్నాడే తట్టే చోట తడితే తాగే పడుతుందయ్యా కనపడితేనే ఉందిగా ఆ డాక్టర్ గారు మన అమ్మాయి గారిని చూడాలి అంతే కదా బాబయ్య బాగు బాగు 1000 అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు మీరు జబ్బు చేసిందని మంచం ఎక్కండి ఆ డాక్టర్ గారిని నేను పిలిపించి ఆడవలసిన నాటకం అంతా నేను ఆడతాను పేరయ్య పాల ముంచినా నీట ముంచినా నీదే భారం ఈ పేరయ్య తట్టేసాడు తడితే తానే పడుతుంది బాబాయ్ తట్టిదేదో జాగ్రత్తగా తట్టు పేరయ్య ఇది ఎలా చూడు ఇదేని అదని పెళ్లి ఖర్చులు పెంచకు పైసా పాడు చేసుకుంటే ఏం లాభం చెప్పు పేరయ్య కొత్త రకం పెళ్ళని మన ప్రెసిడెంట్ గారిని రప్పించి అందరూ పెద్దల ఎదుట పూలమాలలు వేయించు పెళ్లి అయ్యింది అని అనిపించేద్దాం బ్రహ్మాండంగా చెప్పావు బాబాయ్ అలాగే చేద్దాం బాగు బాగు పేరయ్య అయ్యా డాక్టర్ గారి హస్తవాసి మంచిదేనా అమ్మమ్మ అమోఘం డాక్టర్ గారి చెయ్యి పడిందంటే ఎలాంటి మాయ రోగాలైనా సరే పటాపంచలైపోవాల్సిందే బాబు 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 డాక్టర్ గారు ఎంత డబ్బు అయినా పర్వాలేదు ఇస్తాను ఆయన ఈ లోపల మాత్రం ఎరగలు పోకుండా చూడండి ఆయన మరేం పర్వాలేదండి మందు రాసిస్తాను 4 గంటలకు ఒకసారి తీసుకోండి అదే చెప్తాను ఆయన చెప్తాను మంట అయ్యో అయ్యో మంట అమ్మాయి తల్లి డాక్టర్ గారికి మంచి కాఫీ పట్టురా అమ్మా అమ్మా చిన్నమ్మ గారు ఆ చేత్తోనే ఒక్క మరచెంపు కాఫీ నాకు కూడా పట్టుకురా అమ్మా మంట డాక్టర్ గారు కాఫీ పుచ్చుకోండి పర్వాలేదు ఇది కూడా మీరే పుచ్చుకోండి అయ్యా డాక్టర్ గారికి ఫీజు అల్లుడు గారు 5-10 పుచ్చుకుంటారు అనుకున్నారా పెళ్ళైతే కట్నాలు కానుకలు కలిసి వసూలు చేస్తారులేండి ఏం డాక్టర్ గారు అమ్మాయి గారిని చూసారా ఎలా ఉంది అపరంజి బొమ్మ ఈ పేరయ్య తట్టేదాడు తడితే తానే పడుతుందండి
సరే వస్తా. మంచిది డాక్టర్ గారు నన్ను మర్చిపోయారు. అమ్మమ్మ ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోగలనా? కాంపౌండర్ కుతా వేస్తాను. కాంపౌండర్ కుతా అంటే మీరా సార్? రావయ్యా. సార్ సీరియస్. క్లోజా క్లోజ్ సార్. రోజు మేమని పోతూ ఉంటారు రేపేట సార్. అది కాదయ్యా ఏమయ్యా ఇలారా. నాకు పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుసా? పెళ్లి కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్ సార్. అఘోరించా కానీ Yes, sir. ముందు ఆనంద భవన్ పెళ్లి కుమార్తె ఎవరు చూసిరా? నేనా సార్? సార్ సార్ మీరు చూడలేదా? చూడకపోవడం కాదయ్యా, పెళ్లి కూతురు అని చెప్పి మన జానకం చూపించారు. అమ్మమ్మ ఘోరం సార్, ఘోరం సార్. పెళ్లి కూతురులో కూడా డూప్లికేటా? బొత్తిగా మాత్రం ఇది అయిపోయింది సార్. అందుకనే నిన్ను వెళ్ళమంటున్నా. మీకే కారణం లేకుండా పెడితే కాళ్ళు ఎరగొడతారు. మన పని క్లోజు. అందుకనే నా స్టెథోస్కోప్ అక్కడ మర్చిపోయి వచ్చాను. దానికోసం వచ్చానని చెప్పి సాకు చెప్పు. అయ్యో డాక్టర్ గారు దీన్ని మర్చిపోయారే. డాక్టర్ గారికి నువ్వైనా నా హృదయంలోని నిజం చెప్పు. నేను ఈ ఇంటి పని మనిషిని. వారికి జరుగుతున్న ఈ అన్యాయంలో నేను బలవంతపు భాగస్వామిని మాత్రమే. నేను నిర్దోషిని, నిరపరాధిని. నువ్వే వారికి ఇదంతా చెప్పాలి. యమలోకం గారు, మాలోకం గారు. క్లోజు. జానకమ్మ గారు. ఎవరు? కాంపౌండర్. అవునమ్మా, మీరు ఎక్కడున్నారేమిటి? ఇదంతా ఏమిటి? ఇదా మాయ పెళ్ళనే నాటకానికి నాంది. ఏ జానకే, నా నగలన్నీ వేసుకుని ఊరేగుతున్నావా? ఇచ్చేస్తున్నానమ్మా. వీడెవడు? క్లోజు. డాక్టర్ గారి కాంపౌండర్. అవునమ్మా, మా డాక్టర్ గారు ఈ స్టెథోస్కోప్ మర్చిపోయారు. ఇది తీసుకెళ్ళడానికి వచ్చాను. జానకమ్మ గారు, ఈవిడ పెళ్లి కూతురు తల్లిగారా? కాదండి, ఈవిడే పెళ్లి కూతురు. ఈవిడ పెళ్లి కూతురా? అసలు ఇది ఒక ఆడ కూతురేనా అని. సార్ 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 చూసొచ్చా? సార్, నాది కొంచెం గట్టి గుండె కనుక బతికి బయటపడి నడిచొచ్చాను. మీరే కనుక చూస్తుంటే అంబులెన్స్ మీద రావాల్సి వచ్చేదండి. క్లోజు. అంత ఘోరంగా ఉందా? సార్, హిడింబాసరి, పూతన, తాటకి, త్రిజట వీళ్ళందరూ ఆవిడ ముందర బలదూరు సార్. అంతర్జాతీయ అనాకారాన్ని పోటీ కనుక పెడితే ఆవిడ గ్యారంటీగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తుందండి. నేను రాసేస్తాను. అయితే ఈ పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటాను. సార్, ట్రాజడీ. ట్రాజడీని కామెడీ చేస్తాను, చూస్తూ ఉండు. సార్ 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 హలో ఎక్స్చేంజ్, గివ్ మీ 4 cents ప్లీజ్. సార్ 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 ఇది విష పరీక్ష సార్. విషయానికి విషయం ఎరుగుడా. ఎవరు? హలో నాన్నగారా, నేను మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. మీరు నిశ్చయించిన పిల్లనే పెళ్ళెడతాను. పెద్దల మాట కాదంటానా? ఒప్పుకున్నావా? నిజంగా ఒప్పుకున్నావా? నా తండ్రి, నా నాయనే. ఒరే, ఇప్పుడు నిజంగా నువ్వు నా కొడుకువేరా? కాంతం, కాంతం, ఉషావు, కాంతం, కాంతం. అబ్బాబాబా, ఎందుకు కాంత శాంతం అంటును? ఇప్పుడు ఏమొచ్చింది? ఆ ఏడుకొండల వారి దయవల్ల మన వాడికి బుద్ధి వచ్చింది. అయితే అబ్బాయికి ఇంతకన్నా బుద్ధి లేదంటారు. అబ్బే, ఈ వాడితో మంచి బుద్ధి వచ్చింది. లక్ష్మి వస్తుందా మన ఇంటికి? ఎలాంటి పరమేశ లక్ష్మీనా? అబ్బబ్బా, అది కాదే, కోడలు మహాలక్ష్మి ధనంతో మన ఇంటికి వస్తుంది. అబ్బాయి అంటే నా కుమారుడు శ్రీరామచంద్రుడిలాగా తండ్రి మాట జవదాటకుండా నేను చెప్పిన పిల్లను పెళ్లి చేసుకుంటాను అన్నాడే. చూడండి, మనకి లేక లేక ఒక్క మగ పిల్లాడు. ఏమైనా సరే మన అబ్బాయి పెళ్లి వైభవంగా చేయాల్సిందే. వైభవంగా? వాడి పెళ్లికి ఎంత ఎస్టిమేట్ వేసినా తెలుసా? చెప్పండి. 10,000 పత్రికలు, పర్లాంగ దూరం పందిరి, 25,000 మందికి భోజనం, ఆట కచేరీలు, పాట కచేరీలు, అరిగదలు, బుర్రగదలు, బ్యాండ్ మేళం, సొనాయి మేళం, ఆ మేళం, ఈ మేళం, మిడి మేళం, ఒకటే గందరగోళం అనుకో. ఏడుకొండల వాడికి ఎంతకాలానికి నా మీద దయొచ్చి మీకు మంచి బుద్ధి పెంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాడండి మీ చేత. డబ్బు నేను ఖర్చు పెడతానా? అబ్బాయి పెళ్లి వారం రోజులు ఉందనగానే మన ఎనపెట్టి తాళం చేతులు ఏ ఊరు క్యాంప్ పెడతాయి. అంటే ఏమిటండి? పోతాయన్న మాటే. పోతే మనకి డబ్బెలా ఖర్చులకి? అబ్బాయికి చదువు చెప్పించాక పెళ్లి ఖర్చు మాంగారు పెట్టుకుంటాడు. ఎవరి కోసం పెట్టుకుంటాడే? ఓ షాజా, మీ కడు కానీ అంత ఆలోచన అండి. మా బియ్యాల వారి ధనరాశి రెండూ కలిసి మా వాడు కలకాలం వర్ధలాలని ఆశీర్వదించండి. అలాగే
మనస్ఫూర్తిగా దీవిస్తున్నా. చెప్తాను. అయ్యా మనసు గారు, బాబు ఏమో అమ్మాయిని తీసుకురా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు నే కాదండి, నా కుమారుడు. వెంకటప్పయ్య ఇప్పుడు వేళ పడదనా? రామ్మా, మీ మామగారికి నమస్కారం చెయ్యి. అలా కూర్చో అమ్మా. క్లోజ్. అల్లుడు గారు దయచేయండి. పెళ్లి కొడుకు గారు మిమ్మల్నే లేవండి. బాబు మీకు ఇదేం బాగలేదు, నన్ను ఎవరు పట్టాలని వచ్చారా? బాబు ఆగండి బావగారు, కాస్త శాంతించండి, నేను అన్ని సర్దుబాటు చేస్తాగా. ఉరేవ్ ఉరేవ్, ఏమిటది? శుభముహూర్తానా? శుభంగా తాళి కట్టాలంటే ఏమిటో ఎగటాలి? ఈ తట్రాతి నా గుండె కట్టించి నా జీవితం నరకం చేద్దాం అనుకున్నావా నాన్న? మరి ఆ వేళ ఆ పిల్లని చేసుకుంటాను ఎలా ఒప్పుకున్నావురా గుడ్డి తద్దమ్మా? ఆనాడు నాకు ఈ పిల్లనే చూపించుంటే ఈ పెళ్లికి నేను అంగీకరించి ఉండేవాడిని కాదు నాన్న. నాకు చూపించింది కన్నులు చెదిరే కమనీయ సుందరి. కలకండ చూపించి కషాయం తగ్గించడానికి నేనేం పసిపాపని కాదు నాన్న. రేయ్, నేను చూపించింది నీ పిల్లరా? రే, ఆ పిల్లకు ఇల్లు వాకిలి భూమి బుట్ర నగ నట్ర దొడ్డి దొట్ర అన్ని ఉన్నాయట్రా. అది గది. వ్యాపారంలో 1,00,000, బ్యాంకులో 1,00,000, ఇంట్లో 1,00,000, బ్లాకులో 1,00,000. నా మాట వినరా, నీ ఇల్లు నిండుతుందిరా, లక్ష్మి తాండవిస్తుందిరా. నీ కొడుకు జీవితం లక్షలకు నిలబెడతారా? మహాజల్లారా, పెళ్లి పెద్దలారా, మీరందరూ వినండి. ఈ పెద్ద మనిషి నన్ను మోసగించాడు. అబద్ధం, అబద్ధం, శుద్ధ అబద్ధం. నిజం, శుద్ధ నిజం. నీ పని క్రోజు. కావాలంటే ఇదిగో సాక్ష్యం. అరే జానక, ఈ అమ్మాయి ఇంట్లో నేనేగా నౌకరికి పెట్టింది? అవును, ఈ పిల్లని చూపించి నన్ను మోసగించాడు. ఇప్పుడు చెప్పండి, నేను మెచ్చింది, నేను పెళ్ళాడతానని మాట ఇచ్చింది ఈ అమ్మాయి. నేను మనసిచ్చింది కూడా ఈ పిల్లకి. మాట మార్చి మనుషులనే మార్చి పాపిష్టి డబ్బు కోసం పొడుచు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తే ఈ పెద్ద మనుషుల చర్యలు మీరు ఆమోదిస్తారా, హర్షిస్తారా? చెప్పండి. లేదు లేదు, ఇంత అవమానం జరిగింది వల్ల ఇక్కడ నాకేం పని? నాకు మాత్రం బాబు బాబు, ఇంత అవమానం జరిగిన తర్వాత ఊరుకుంటానా? 10,000 రూపాయలకు పర్మిషన్ దావా తెస్తా. మాలోకం గారు, నువ్వు ఊరుకోవాయా? డాక్టర్ గారు, మీ చివరి మాట ఒకటి చెప్పండి. నేను పెళ్ళాడతానని మాట ఇచ్చింది ఈ అమ్మాయిని. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. అలా అయితే హాయిగా పెళ్లి చేసుకోండి. మా ఇంట్లో పని మనిషి పెళ్లి కూతురా? ఏ అమ్మాయి పని మనిషి అని అమ్మాయి ముఖాన్ని పచ్చపొడిచారా? మాల వేస్తే మహారాణి అవుతుంది. ఏమ్మా, నీకు అంగీకారమేనా? ఏ భయపడతావే? విరోధి కొడుకనే. విరోధాలు విహితాలు కావాలంటే వివాహమే ఉత్తమ సాధనం. ఏమండి శాస్త్రి గారు? డాక్టర్ గారు, తీసుకోండి, తీసుకోమ్మా. వెయ్యమ్మా, వెయ్యి. తీసుకోమ్మా, సిగ్గుపడతాయమ్మా. పర్వాలేదు, వేయమ్మా. మీకు ఇది ధర్మమేనా? మీకు ఇది న్యాయమేనా? ఏమిటండి ఈ కర్మం? మీకేం పిచ్చా చాదస్తమా? మాట్లాడరే. ఈ వేషాలు ఏమిటండి? ఈ కాషాయాలు ఏమిటండి? జీవా, అదెవరు? నీవే దుర్మగప్పమ్ము. అయ్యో, ఏ కామిని పిశాచి, నా కంటపడకు. అయ్యో అయ్యో, ఏ భార్య పెరుగుపోతామా దుర్మగప్పమ్ము. మీరేమన్నా సరే మిమ్మల్ని విడిచిపెట్టను. ఇవన్నీ ఏమిటిది? అరే చేతిగా చేతిగా వస్తున్నా గారు. తప్పు తప్పు వచ్చుసుంటే నీ స్వామి. ఓరి మూర్ఖ, ఇంకా నువ్వు ఆపుగా కూడా పోతావు ఏమిటి ఆ వేళాకుళములు? లేదు స్వామి, ఏనాడో ఈపుగా కూడా బాని విభూతి డబ్బాగా మార్చేశాను స్వామి. చిత్తగింతుడు సంతోషము, శుభోహం, దాసోహం. అంతా ఈశ్వరేచ్ఛ, ఈశ్వరేచ్ఛ. ఏ భార్యామణి, ఇకనైనా నీకు జ్ఞానోదయం కలుగుగాక. ఏమిటండి ఈ బూటంతాను? ఎవరినైతే నవ్వుపోతారు. నవ్వరే భార్యామణి. ఈ వెంకటప్పయ్య వేమనయోగిగా మారిపోయాడని అంతా సంతోషిస్తారు. సంతోషించి సాష్టాంగపడి కొబ్బరికాయని కొడతారు తల్లి. కొబ్బరికాయ ఏమండి మీ ప్రవర్తన నాకేం నచ్చలేదా? నీ కొడుకు ప్రవర్తన వచ్చింది. పరువు మర్యాద పోయిన తర్వాత 10 మందిలో ఎలాగే తలెత్తు తిరగడం.
బజార్లోకి ఎలా వెళ్ళమంటావే తెల్లబట్టలు కట్టుకుని? అందుకే కాషాయ బట్టలు కట్టుకున్నాను. అయ్యో రామ, కంటికి తెలియదని వేలు విచ్చేసుకుంటా ఉంటాండి. ఇదిగో కాంతం, అవన్నీ నాకు తెలియదు. నీకు ఇల్లు వాకిలి సొమ్ము సొత్తు అన్నీ ఉన్నాయి. రేపో మాపో కోడలు కూడా వస్తుంది. ఏనాడో నేను మీకు రుణపడి ఉన్నాను. హాయిగా అనుభవించండి. నేనే పెడుతున్నాను. అయ్యో అదే మళ్ళీ అనే మాట. మీరు లేకపోతే నాకు ఇవన్నీ ఎందుకండి? పదండి, నేను మీతోటే వస్తాను. అద్దుగది. అయితే ఆ తమ్ముడు పుచ్చుకో. తీసుకోండి తల్లిగారు. ఆయనతో పాటు నువ్వేమో కానీ నీ మొహం పెడతా తందాను తాను అంటున్నావు నువ్వు. శాంతమే, వాణ్ణెందుకే కొడతావు? నా తల బదలు కొట్టవే. నేనెందుకు బత కొడతాను మీ బుర్రా? రేపు మనవడు మనవరాలు పుట్టి 3 మొట్టికాయలతోటి 4 దెబ్బలతోటి బాగా బుద్ధి చెబుతారు. ఇదిగో కాంతం, నేను ఈ ఇంట్లో ఉండాలంటే ఇల్లు 2 కావాల్సిందే, వంటలు 2 కావాల్సిందే. నేను నీ కొడుకు కోడల మొక్కను చచ్చినా చూడను. వాళ్ళు నా కంట పడ్డారు. జై పరమేశ్వర. అంత మాట అనకండి, మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. అయితే శివోహం. ఏమండా ఇదిగో తీసుకోండి. ఏమిటి ఏమిటి అక్షంతలు? ఈ వెంకటప్పే సన్యాసం పుచ్చుకుంటే భార్య చేతితో నా తొలి భిక్ష. శివోహం శివోహం. నాయనా బిడ్డ పాప సిరి సంపద కలిగి చిలకా గోరింకలైనా చిరకాలం వర్ధిల్లండి. ఇదే వారి ఆశీర్వాదం కూడా. అమ్మా మీ మామగారికి నమస్కారం. శివోహం శివోహం. దీర్ఘ సుమంగళీ భవ. అదే టైగర్, ముందేసిన అడిగి వెనకేస్తున్నారు. ఇప్పుడే కాదంటండి, కుండలు 2 ఇళ్ళు 2 కావాలి అన్నారు. మరి ఇంతరాన్ని దీవించేస్తున్నారంటే బాబు గారు, ఈ అమ్మాయి సంగతి ఏదో ఇప్పుడే తేలిపోవాల్సిందే. నా కోడలు ఏమన్నా ఉంటే చంపేస్తాను. తప్పు అమ్మాయిదే ఉందిరా. తప్పంతా వీడిది. వీడిని అనాలి, వీడిని కన్నవాడిని అనాలి. రై నోరు నై, నాతో మాట్లాడు. కాంతం, కోడలు లోపల తీసుకోండి. శివో తప్పు తప్పు. సంతోషం, సంసారం, సంతానం. మాలోకం గారు అలా విచారపడితే ఎలాగండి? ఈ సంబంధం కాకపోతే దీని బాబులాంటి సంబంధం ఇంకొకటి. ఈ పేరయ్య తట్టే చోట తడితే తానే పడుతుందండి. కట్టావులే తట్టముకు. బాబు బాబు జానకి, నీ స్పర్శలో ఏదో అమరత్వం ఉంది జానకి. నీ సాన్నిధ్యంలో ఏదో అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతున్నాను ప్రేయసి. మాట్లాడవే. ఇది ఏకాంతమేగా. పవిత్రమైన మీ ప్రేమను అందుకుంటూ నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఎన్నో నోములు నోచుకుంటోంది నా మనసు. కానీ అన్న చెరలో ఉన్నాడనే ఆవేదన నా హృదయాన్ని బద్దలు చేస్తోంది. రాజు కోసం నేను బాధపడుతున్నాను జానకి. మనం పెళ్ళాడామని వింటే బావ ఎంత పొంగిపోయేవాడు. అన్న ఆశీస్సులు పొందే వరకు నా ఆత్మకు శాంతి లేదు. విచారించకు జానకి. బావను వీలైనంత త్వరలో విడుదల చేయించడానికే ప్రయత్నిస్తున్నాను. చెరసాల వాకిట్లోనే అతని ఆశీస్సులంది మన ఇంటికి తీసుకెళ్తాం. సరేనా? మీ వంటి భర్త లభించడం నా అదృష్టం. ఏమిటి జానకి ఇదంతా? ఓహో, ఆహా, కాంతం కాంతం, ఇన్నాళ్లకు నీ 40వ భాగం పాకాన్ని పడదే. ఏది నీతి? ఎందుకు ఇలా దేవే చెప్పండి. చెప్తాగా. ఆ. నీ 5,000కు 5 వజ్రపు ఉంగరాలు వేసి ముంజేది నుంచి మోచేది దాకా రవ్వరగాలు తొడిగి నిన్ను అలా చూడాలంది నాకు. వయసులో లేని ఇప్పుడు ఎందుకు ఎదురు? ఆహా, ఏమండి కోడలు వచ్చిందిగా, ఆ నగలన్నీ అమ్మాయికి పెట్టి మన ఇద్దరం చూసి ఆనందిద్దాం. అలాగే. ఏమండి మరి అమ్మాయికి మొట్టమొదటి రవ్వల నెక్లెస్ చేయించాలనుకుంటున్నానండి. ఏమంటారు? కద్దు గది. నేనేదో మాట వరుసకి టిఫిన్ బాగుందని నేను చెప్తే నువ్వు తిన్నగా నా ఎనపెట్టగా ఎసరు పెడుతున్నావే. టిఫిన్ బాగుందన్నారుగా, మరి ఆ ఘనత అంతా మన కోడలదే. పేదింటి పిల్లైనా వంట వడ్డన అన్నీ తెలుసు. అమ్మాయి చెయ్యి వేసిందంటే పదార్థాలన్నీ అమృతంగా ఉంటాయనుకోండి. ఏమిటి ఇదంతా కోడలు చేతి వంట? అనవసరంగా నిన్ను పొగిడేశాను. ఇదిగో కాంతం, నీకో దండం. రేపటి నుంచి నువ్వు వంటింట్లోకి వెళ్ళొద్దు. ఇక నుంచైనా మేము కడుపు నిండా హాయిగా తింటాం. మీరు ఏమైనా సరే గాని జానకి లాంటి కోడలు మనకు దొరకడం చాలా అదృష్టం అండి మనకి.
కోమల కవితా తారా ప్రేమ సుధాధారా మనోహర తారా నా మధుర సితారా ఆ ఆ రావే నా చెలియా రావే నా చెలియా చెలియా నా జీవన నవమాధురి నీవే నా జీవన నవమాధురి నీవే రావే నా చెలియా నీయల నవ్వుల పూచిన వెన్నెల వెలుగును వేయి చందమామలై నీయల నవ్వుల పూచిన వెన్నెల వెలుగును వేయి చందమామలై నీ చిరుగాజుల చిలిపి మ్రోతలే నీ చిరుగాజుల చిలిపి మ్రోతలే తోతును అనురాగ గీతాలై తోతును అనురాగ గీతాలై రావే నా చెలియా చెలియా రావే నా చెలియా అందియలా సందడిలోన నా ఈడెందమో చిందులు వేయుని నీ అందియలా సందడిలోన నా ఈడెందమో చిందులు వేయుని నీ కను గీతులే వలపు పాటలే వలపు పాటలే నీ కడ సురలోక భోగాలే నీ కడ సురలోక భోగాలే రావే నా చెలియా చెలియా నా జీవన నవమాధురి నీవే రావే 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 నా చెలియా నీవింత బాగా నాట్యం ఆడతావని నేను అనుకోలేదు జానకి. నీ పాటే నన్ను లాడించింది. మీరు బాగా పాడతారే. నీ ఆటే నన్ను అలా పాడించింది. మంచి మాటే. జానకి, అంతకంటే మంచి మాట. ఏమిటండి అది? మన రాజును విడుదల చేయడానికి ఇంకా వారం రోజులే ఉంది. ఎంత మంచివారండి. జానకి జానకి ఏమిటది? లరా అభిందక పెట్టు. కాదత్తయ్య, చెట్లు వాడిపోతాయేమోనని. పోతే పోనీయమ్మా, నువ్వు మాత్రం బరువు పని చేయడానికి వీల్లేదని చెప్పలేదు. ఇందా. ఎందుకత్తయ్య అది? ఎందుకేమిటి? మామిడి పండు తింటే మామిడి పండు నాడు పిల్లలు పుడతారు అన్నట్టు మర్చిపోయాను. ఇదిగో చూసావా, మా మనవడే అచ్చులాగే రబ్బర్ బొమ్మలా ఉండాలి. ఆనకు చెప్పలేదు అనుకునేవు. వండత్తయ్య. ఇలా చూసారా నాయన. మాడిపండు దాస్తే దాగుతుందా? కొన్నాళ్ళకి గుమ్మిడి పండు అయి గుట్టు చెప్పేస్తుంది. చూడండి అత్తయ్య. అల్లరి చేయకు, ఆడపిల్లలు పుడతారు.
అన్నట్టు నీకు మంచి ప్రెజెంట్. ఏమిటండి అది? చూడండి, తమకే తెలుస్తుంది. ఇదేమిటి సార్, రెండు తీసుకొచ్చారే? ఏమో, మన డాక్టర్లే గాని జ్యోతిష్కులం కావుగా. అబ్బాయి పుడితే అది, అమ్మాయి పుడితే ఇది. ఇక నీ ఇష్టం. ఊరుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్ కి హైదరాబాద్ వెళ్తున్నాను. మళ్ళీ రావడం? 2 రోజుల్లో వచ్చాను. నేను విడిచి ఉండగలనా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సుమండి. వస్తువులు మాత్రం ఉండదు సుమండి, పాప ఏడుస్తుంది. పోదురు. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, రేపే నీ విడుదల. శిక్ష ఇంకా 10 రోజులు ఉంది కదండి. గవర్నమెంట్ వారు నీ ప్రవర్తన మెచ్చుకున్నారు. 10 రోజుల శిక్ష తగ్గించి 10 రూపాయలు కూడా బహుమతి ఇమ్మన్నారు. బుద్ధిగా ప్రవర్తించుకో. అలాగేనండి. వస్తా. అరే తమ్ముడు, విడుదల చేస్తానంటే విచారిస్తానేమిట్రా? అదే ఈ పెద్ద పులి మనవడు చిన్న పులి అయితే ఇక్కడ పెద్ద విజయోత్సవాలు చేసేవాడు బ్యాండ్ మేళాలతో. మిమ్మల్ని విడిచి వెళ్ళాలి, విచారంగా ఉంది. వెళ్ళొస్తాను. వెళ్తే వెళ్ళావు గానీ తిరిగి రాగు తమ్ముడు. వస్తాను. చెయ్యని నేరానికి ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నాను. ఇక చెయ్యబోయే నేరానికి నా పగ తీర్చుకొని మళ్ళీ ఇక్కడికే వస్తాను. పగ అని నీ బ్రతుకు పాడు చేసుకోక తమ్ముడు. నేను నీలాగే లేనిపోని ఉద్రేకాలకు పోయి పిచ్చివాణ్ణై చివరకు హంతకుండని పేరు తెచ్చుకొని ఈ జైల్లో పడ్డాను. చూడు తమ్ముడు, మన పడవల రేవులో నా పడవ ఊరికే ఉంది. ఆ పడవ తోసుకుంటూ హాయిగా బ్రతుకు. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు వెళ్ళు. వెళ్తాను, వెళ్ళు. వెళ్తాను. చూడ్డానికి చిరుకటితో వచ్చావా? అందుకని తుపాకీతో స్వాగతం ఇస్తున్నావా? అన్నా, నిన్ను విడుదల చేశారా? ఈ అర్ధరాత్రి వేళ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దానికేం కానీ, నువ్వెలా వచ్చావు? ఎందుకు వచ్చావు? అన్నా, నువ్వు వెళ్ళింది మొదలు నా బ్రతుకు ఎన్నో కష్టాల పాలైంది. ఈ ఇంటి డాక్టరే నన్ను ఆదరించి కాపాడారు. కడకు వారే నన్ను పెళ్లాడవలసి వచ్చింది కూడా. నా చెల్లికి పెళ్ళయిందా? నా విరోచకుడితో నా చెల్లికి పెళ్ళయిందా? అన్నా, అన్నా, పవిత్రమైన పదాన్ని అపవిత్రం చెయ్యకు. ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన అన్న చేతికి సంకెళ్లు వేసి చెరసాలకు పంపిన వాడి కోడలా నా చెల్లెలు పెళ్లి పందిట్లో పుస్తల్ని సహితం హస్తగతం చేసుకుని నన్ను అల్లరి పాలు చేసిన ప్రాచురి కోడలా నా చెల్లెలు. అంతకంటే అగర్నిశలు చెల్లెలు చెల్లెలు అని కుమిలిపోయిన ఈ గుండెల్ని నీ తుపాకీతో పేల్చి పాటలన్నీ విరగడైపోతాయి. అన్నా, నువ్వు వస్తావని ఆశతోనే అన్ని బాధలు సహించిలా జీవిస్తున్నాను. వచ్చాను, ఆ ఆశతోటే ఆ మమకారంతోటే వచ్చాను. నా చిన్నారి చెల్లెల జీవితంలో చిచ్చు పెట్టిన వారిని హతమార్చడానికే వచ్చాను. నీ అంతకాల జీవితంలో వెన్నెలు చిలికించడానికే వచ్చాను. కానీ నా అవసరం లేకుండానే నీ జీవితాన్ని నీవే నిశ్చయం చేసుకున్నావు. అన్నా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నా. లేదు లేదు చెల్లి, నీవు అందరి ఆడవాళ్ళలాగే ప్రవర్తించావు. ఐశ్వర్యానికి ఆడంబరానికి అమ్ముడుపోయిన నీ ఆడ మనస్సు అన్నకు జరిగిన అవమానాన్ని మర్చిపోయింది కదా. కలవారి ఇంట్లో కళ్ళు బిరిబిట్లు గొలిపే దీపపు కాంతిలో చీకటి చెరసాలలో కొట్టిబిట్టులాడే నీ అన్న కళ్ళల్లోని రక్తాశ్రములు కనిపించలేదు కదా చెల్లి, కనిపించలే లేదు కదా. నిజం తెలుసుకుంటే నువ్వు ఇలా మాట్లాడవన్నా. తండ్రి చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా వారు నన్ను పెళ్లాడారు. ఆ రోజు వారే అడ్డుపడకపోతే నా ప్రాణం, నా మానం అప్పుడే అంతరించిపోయేవి.
బ్రతికుండగా నీ చెల్లెల్ని మళ్ళీ చూసేవాడి కావు. కానీ ఈనాడు నువ్వు అడ్డుపడకపోతే వాడు బ్రతికేవాడు కాదు, వాడి బాబు బ్రతికేవాడు కాదు. పగ తీర్చుకోవాలని పదులు ఖర్చుతో వచ్చాను. కానీ కానీ చెల్లెలి వై పుట్టి పక్కలో మాక్కుపోయి పెళ్లి పోటు పొడిచావు చెల్లి. అన్నా, నువ్వింత అవివేకం అనుకోలేదు. అవునమ్మా, నేను అవివేకిని. నా చెల్లెలే పంచి ప్రాణాలను ఇక ఎవరిని చంపి మాత్రం ఏం లాభం? నా చెల్లికి చక్కగా పెళ్లి చెయ్యాలి, చీరసారలిచ్చి సాగనంపాలి. నేను పేదవాణ్ణేనా? నా చెల్లెలి ఒక గుణవంతుడితో హాయిగా కాపురం చేస్తూ ఉంటే చూచి ఆనందించాలని కొండంత ఆశతో బుబులాట పడి నా గుండెల్ని నేనే చీల్చి చంపుకోవాలి, నేనే చీల్చి చంపుకోవాలి. మర్చిపో చెల్లి, మర్చిపో చెల్లి. పదండి, చూస్తున్నామా కనుక్కున్నాము. వాడి చేతులు కత్తి ఉందే, కత్తి. నేను బ్రతికుండగా నువ్వు చావడానికి నేను అంగీకరించను. నేను నీకు అవమానంగా ఉంటే, నీ దారికి అడ్డుగా ఉంటే, నీ చేతులారా ఎత్తి పెంచిన నీ చెల్లెల్ని నీ చేతులతోనే చంపి చంపి నీకే బరువైపోయినప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? అంత మాటలకమ్మా. తల్లి లేని పసిపిల్లను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నది చంపుకోవటానికి అమ్మ. అన్న, మరి నా చెల్లెలు మోసపోయిందని చింతిస్తున్నాను. పెద్దింటి కూడలేని ఏ పేద పిల్ల సుఖపడలేదు, సుఖపడనివ్వరమ్మా. మీ బావ చాలా మంచివారన్నా. పాముల్లో కూడా మంచి పాములుంటాయి వెర్రి తల్లి. ఎనపెట్టకు మంచి మనసుకు భగవంతుడు బంధుత్వాన్ని కల్పించలేదమ్మా. ఈ పెద్దింటి సంసారంలో నువ్వు సుఖపడాలంటే వారి అంతస్తుకు సరితూగే అంతస్తుండాలి. అది సంపాదించే వస్తాను. నువ్వు వెళ్ళి తల్లి. అన్నా, నువ్వు ఆత్మహత్య చేసుకుంటాననుకున్నావమ్మా? నా చెల్లెలి కోసం, అన్నిటికంటే మించి నా అల్లుడి కోసమైనా బ్రతకొద్దు? చూడమ్మా, ఈ తరం వచ్చేటప్పుడు నా చెల్లెలికి సారెలు చీరలు, నా ముద్దుల అల్లుడికి పాలగిన్నె, పాడి ఆవు, పెంకి పెళ్ళాం, ఉయ్యాల, ఊగే గుర్రం అన్నీ తీసుకొస్తాను. ఇదిగోమ్మా, వెళ్తాను. నా కడుపు మండిపోతుందండి. నీ కడుపు మాత్రమే పడుతుందే, నాకు నకస్తి కప్పటింత మంది మసి అయిపోతుంది. నా సంగతి ఎవరితో చెప్పుకోమంటావు? అదిగో నయ్యగారు వస్తుంది, అడిగేయండి. ఆగవే ఆగు, మా పరువు ప్రతిష్ట ఘనత అన్ని మంట కలిపేవా మాయిలని. మామగారు, సిగ్గు బాలిందానా, ఎంత గుడ్డలు ఇచ్చినమంటే అన్నిటికీ తెగించి అలా వీధి పట్టవా? అత్తగారు, మీరు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారా? నిజం దాచినా దాగదని నిచ్చురాలా, ఈ నాటితో నీ నైజం బయటపడింది. మామగారు, నా మాట వినండి. నేను నిరపరాధిని. కొలట మామగారు, మీరేనా ఈ మాట అనేది? కావాలంటే కత్తితో ఒక్కసారిగా పొడి చంపేయండి, అంతేగాని ఈ సూటి పోటీ మాటలతో నన్ను చిత్రవద చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ నంగరాజు మాటలకెళ్ళే మావి గుడ్డి కళ్ళు అనుకున్నావా? నీ వెంట పడ్డ వారికి నీకు సంబంధం లేదు, నిజం చెప్పు. శివ శివ, వచ్చినవాడు నాన్న. చిన్నప్పటి నుంచి నన్నెంతో గారాభంగా పెంచిన నాన్న. రంకు నేర్చింది బొక్కలు అరవదు. అత్తగారు, అంత మాట అనకండి, మీకు మ్రొక్కుతాను. అతడు నా తోడబుట్టిన అన్న, నా మాట నమ్మండి. ఇంతకాలం మా కళల్లో కారం కొట్టి నమ్మించు. రాయిని రత్నమని భ్రమించాడు నా కొడుకు, వాడొక గుడ్డి వెధవ. నువ్వెంతో గుణవంతులు అనుకుని నమ్మింది నీ ఎత్తగారు, ఇదొక గుడ్డి గుర్రం. వీళ్ళందరి మాటలు నమ్మి మోసపోయారు. నేను ఒక గుడ్డి వెధవని గాడిదని కుక్కను. మామగారు, నా మంగళసూత్రం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మంగళసూత్రమా? దాని పేరెత్తడానికి కూడా నీకు అర్హత ఉందా? తాలిబొట్టు అడ్డెట్టుకుని సైతక్కలాడే నీ వాడి సంతానం మరి మమ్మల్ని ఎంతమందిని చూడలేదే? దైవం మీద ఒట్టత్తయ్యా,
దొంగతనం చేసి దొరికిపోయిన ప్రతి దొంగ కూడా దేవుడి మీద ఒట్టేస్తాడు అన్నట అన్న వాడు మీ అన్నని మాకేమిటి నమ్మకం? మీకు ఇంకా పిచ్చిటండి. వాడేదానని అయితే వీధుకుమని రావచ్చుగా, అలా దొడ్డుకుమని దొంగల పారిపోవాల్సిన అవసరం ఉంది. ఇదిగో జానకమ్మ, నువ్వు కూడా సీతమ్మ తల్లిలాగా అగ్ని పరీక్ష ఇచ్చేయాలంతే. ఇదిగో నీ ముఖం మాకు చూపించదు. నీవి ఇంట్లో ఉండే అర్హత లేదు. నీవి భూమికే భారం. పో, నువ్వు పోయో చూసుకో. పో. పరువు మర్యాద లేని వాళ్ళు బతుకున్న ఒకటే చచ్చినా ఒకటే. అవును, ఒకనాడు మీ కుమారుడు నా పరువు కాపాడారని మగవారింటికి కోడలినై వచ్చాను. మీరు అనరాని మాటలతో నన్ను ఎంత అవమానించినా లేనిపోని అభిమానంతో మరణించే అసమర్థురాలను కాను. నిజం నిరూపించి నా నింద మాపుకునే మరణిస్తాను. ఇదంతా నా కర్మ. ఇంకా ఎందుకు ఆడవడం? చదువు అరిగే నదిగో సుగుణఖని అయోధ్యాపురి మహారాణి సీతా జనని. అయ్యో భారత నారీ సీతామాత పావన చరితము వినరమ్మా. భారత నారీ సీతామాత పావన చరితము వినరమ్మా. తందాన తానా తందాన తానా తానే తందనానా. నిజం తెలియని లోకులు పలికే నిందలు తలమోసి, అపనిందలు తలమోసి, నెలలు నిండిన తూలాలు తన పాపను తలపోసి, పాపను తలపోసి, నిశ్వాసముతో విశ్వాసము జారగ నిలిచెను బ్రతుకే రోసి. భారత నారీ సీతామాత పావన చరితము వినరమ్మా. తందాన తానా తందాన తానా తానే తందనానా. తాడులేని బొంగరమై బ్రతుకే తరగని కడగళ్ళాయనని తల్లడిల్లకే తల్లి తల్లి అయ్యో కష్టాలు నిలిచి కాపురముండవు కన్నీరు మానవే ఓయమ్మా. అమ్మా అమ్మా. అయ్యో కష్టాలు నిలిచి కాపురముండవు కన్నీరు మా. నీకు మంచి రోజులు వస్తునే నిజము దాగదే ఓయమ్మా. నిలువా నీడా లేదని కుందకే నీకు దేవుడే తోడమ్మా. భారత నారీ అయ్యో భారత నారీ సీతామాత పావన చరితము వినరమ్మా. తందాన తానా తందాన తానా తానే తందనానా. 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 అమ్మా 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 విన్నావటమ్మా? ఏమిటే, ఏం జరిగింది? మన డాక్టర్ గారి భార్య లేచిపోయిందట. లేచిపోయిందా? నాన్న ఏంటిది ఇలా కూర్చున్నారా? నాన్న అమ్మా ఏం జరిగిందమ్మా? మాట్లాడరా అమ్మా. రే కేతనా ఏంటో చెప్పరా? జానకి జానకి ఎందుకమ్మా ఏడుపు? ఏం జరిగిందో చెప్పండి అమ్మా. మీకెవడైనా నోళ్ళు కట్టేశారా? అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్పరా? సమాధానం నేను చెప్తాను బావా.
మీ అయ్య పొయ్యి బారిపోయినందుకు కారణం చెప్పాలా? మీ అమ్మ బొమ్మ అయిపోయినందుకు కారణం చెప్పాలా? మీ పనివాడు పలకపోయినందుకు కారణం చెప్పాలా? మీ భార్యామణి గారు బదులు రాకపోయినందుకు కారణం చెప్పాలా? రాణి, ఇది కోర్టు కాదు. చెప్పవలసిన విషయం ఏదైనా ఉంటే చెప్పి వెళ్ళు. పాత్ర మెరుగు దాను గోత్ర మెరుగు పిల్లాను ఊరికే అన్నారా? నువ్వు ఆత్రపడి పెళ్ళాను నా పంచవరిల చిలుక ఇంకొకరితో ఎగిరిపోయింది. రాణి, ఏ తల మీద పిడుగుపడిందా? ఇక తల క్రిందులైనా ఆమె తిరిగి రాదు. మీరు బ్రతికుండగా తలెత్తుకు తిరగలేరు. అమ్మా నువ్వు చెప్పమ్మా, ఇది నిజమేనా? చెప్పండి, జీవితంలో నిప్పుడు జరిగిపోయింది. అమ్మా నాయనా, ఆనాడు నేను చెప్తే విన్నావురా? కాదు కాదని వాదించావు. కనకము సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే మాత్రం దాని కుక్క బుద్ధి ఎక్కడ పోతుందిరా? ఏడవండి, అందరూ ఏడవండి. ఆ కొడుకు ముగ్గురు కట్టకట్టుకుని మరీ ఏడవండి. నోర్ముయ్, నా జానకిని నిందించకు. నింద కాదురా నాయన, అక్షరాలా నిజం. ఆపండి అమ్మా, ఆపండి. మీరంతా నన్ను వెర్రిమని చేయకండి. నాయనా, గురుదేవ్, స్వామి స్వామి, ఈ దారి ఎక్కడికి పోతుంది? నాకు తెలిసి ఉన్నప్పటి నుంచి ఈ దారి చటయి ఉన్నది. మానవుడు మాత్రమే దారి తప్పి నడుస్తున్నాడు. ఆహా, ఆహా. స్వామి తమరు నేనెవరు, నీవెవరు? జీవులందరూ దేవులే. అంతా మాయ. నీ దేవురు? ఉండేవాడికైతే ఒక్కూరు గాని స్వామి. అబ్బా, అడుక్కు తినేవాడికి అన్నీ ఊళ్ళేగా. జయ సద్గురు. తెలిసింది నాయనా, కలవరపడకు. మా దర్శనం చేసుకున్నావుగా, నీ దిగులు తీరుతుంది. మీ దీవెన ఫలించాలిగా స్వామి. మేము తలుచుకుంటే పట్టింది బంగారం చేస్తాం. బంగారమే? స్వామి స్వామి, నాకు ఆ బంగారమే కావాలి స్వామి. చెప్పండి స్వామి, ఎలా చేస్తారు స్వామి? ఆరాటపడకు నాయనా. రససిద్ధులం. కాటి కరివేపాకు, కొండ వేపాకు, గుంట గలిజేరాకు మండ కొట్టి గుగ్గిలంతో పుటం పెడితే ఇనుము బంగారం అవుతుంది. నిజంగానా స్వామి? నిస్సందేహంగా. పదార్థం పట్టుకురా, ప్రక్రియ చేసి చూపిస్తాం. మీరు మహానుభావులు, సాక్షాత్తు నా గురుదేవులు. స్వామి, గురుదేవో భవ, గురుదేవో భవ. విజయభవ, విజయభవ. స్వామి, ఇక సరుకులు తీసుకొస్తాను. తీసుకురా. ఒక ఇనప గుండు కూడా తీసుకొస్తాను. అదెందుకు? బంగారం చేయటానికి స్వామి. అయితే తీసుకురా. స్వామి, ఆ ఆకులు జాబితా ఏమన్నారు? కాటి కరివేపాకు, కొండ వేపాకు, గుంటనక్క గుడ్లు, గుంట గలిజేరాకు, గుంట గలిజేరాకు, గుగ్గిలం. గుగ్గిలం. అంతేనా స్వామి? అంతే. ఓ, తీసుకొస్తాను తీసుకొస్తాను. గుగ్గిలం, గుంట గలిజేరాకు, గుంటనక్క గుడ్లు, కొండ వేపాకు. అన్నా, మా అన్న అనుకున్నానండి. ఇంకా నయం, బావనుకున్నావు కాదు. పాప స్వామి, ఇదిగో ఆకు సరుకు, ఇదిగో, ఇనప సరుకు. ఇదిగో, ఎంత బంగారం చేయండి స్వామి, చేయండి. ఎంత బంగారమే? అవును స్వామి, ఒక్కసారి బంగారం అయిపోతే నా దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, కరువు కాటకాలు లేకుండా ఆనందంగా ఉండాలి. అప్పుడు మా శ్రమిక సంఘానికి మిమ్మల్ని అధ్యక్షులు చేస్తాను స్వామి. గురుదేవో భవ, గురుదేవో భవ. పదవులు తర్వాతనైనా ప్రస్తుతానికి ఒక్క పావల. పావలా దేనికి స్వామి? గురుదక్షిణ శిష్య. స్వామి, శిష్యుణ్ణి పరీక్షించటం లేదు కదా? లేదు శిష్య, ఆకలి దహించిపోయే ఆకలి. ఒక్క పావలా ఇచ్చావంటే ఒక్క ఇడ్లీ, ఒక్క కప్పు కాఫీ, ఒక్క పెసరట్టు సేవించి ఆ పైన సువర్ణసిద్ధి ప్రారంభిద్దాం. రే రససిద్ధుడా, నీవు చేసిన పనికి నిజంగా నీకు దేహశుద్ధి చెయ్యాలి. అయినా తప్పంతా నాదే. బంగారం చేయటం తెలిసిన సన్నాసివే అయితే ఈ అడవిలో చెట్టు కింద ఎందుకుంటావురా పక్షి, పక్షి అని వెధవ పక్షి. ఇదిగో రేయ్, ఇదిగో పుచ్చుకో పావలా. రేయ్, ఇది గురుదక్షిణ కాదు రోయ్, నేను చేసిన తప్పుకి జురమానా. మళ్ళీ మోసం చేశావా? జై సద్గురు, జై సద్గురు. పుచ్చుకోరా నీ దండం. జాగ్రత్త జాగ్రత్త. బావా, పాపం ఎవరో ఆడుకోతురు మూర్చి పడిపోయింది బావా. మన ఇంటికి తీసుకెళ్దాం పదా. ఓ అమ్మా, నువ్వు ఎవరో అమ్మా? చూస్తే చాలా మంది అమ్మా,
నీ తండ్రి లాంటి వాడిని. నాతో నిజం చెప్పు తల్లి. నిర్భయంగా చెప్పమ్మా, నీకే సహాయం కావాలన్నా చేస్తాం. నేను ఒక నిర్భాగ్యురాలిని, ఇంతకంటే ఏం చెప్పలేదు. నా కళ్ళు తిరుగుతుందండి. బావా, ముందు డాక్టర్ గారికి ఫోన్ చేయి. గర్భవతిలాగుంది. నేనేవో చూసావా బావా, సమయానికి నీ చెల్లెలు కనపట్టలేదు. ఎప్పుడు ఇంతే, సరిగ్గా పని వచ్చినప్పుడు కనపడదు. దేవాలయానికి పూజకెళ్ళి ఉంటుంది బావా. నా బొంగలే. హలో ఎక్సెల్, డాక్టర్ రఘు గారి ఆసుపత్రి ఇవ్వండి. డాక్టర్ రఘునే మాట్లాడుతున్నాను. నేను వెంకటరామయ్య మాట్లాడుతున్నాను సార్. మీరు అర్జెంటుగా బయలుదేరి రావాలి. ఎవరో కడుపుతో ఉన్న అమ్మాయి కళ్ళు తిరుగుతున్నాయి. సరే, ఇప్పుడే వస్తున్నా. తొందరగా రావాలి, అర్జెంట్. అమ్మా, డాక్టర్ గారు ఇప్పుడే వస్తున్నారు. ధర్మరాజు, ఆయన హస్తం చాలా మంచిది. ఎంత పేరు ప్రతిష్ట ఉంటే మాత్రం ఏం లాభం? ఆయనకి రాని అవమానం వచ్చింది బాబు. బావా, మసిబుక్కుని తీసుకొచ్చి పాలల్లో కడిగితే మాత్రం నా నలుపు తెలుపు అవుతుందో చెప్పు. ఆయనకి ఎక్కడ దాపరించిందో ఆ పాపిష్ట పెళ్ళం. ఆయన పరువు మంట కలిపింది. పచ్చడి కాపురంలో చిచ్చు పెట్టి పారిపోయింది ఆ రాక్షసు. ఛీ, అది మాత్రం ఏం సుఖపడుతుంది చెప్పు బావా. డాక్టర్ గారు వచ్చినట్టున్నారు. పద పద. రండి డాక్టర్ గారు, రండి. అమ్మాయి, అమ్మాయి, అమ్మాయి. ఎందుకలా వెతుకుతారు? అదిగో వచ్చిందే. ఇది మావిడండి బాబు. నేనే ఇంతసేపు నువ్వు ఎక్కడ తగలబడ్డావు? ఆ అమ్మాయి ఏది? ఏమ్మా అండి, నాకేం తెలుసండి. నేను ఇప్పుడేగా స్వామి నుంచి వస్తున్నాను. నా బొంగలే. డాక్టర్ గారు క్షమించాలి. ఎవరో ఒక అమ్మాయి దారిలో శోషపడి ఉంటే ఇంటికి తీసుకొచ్చి మీకు ఫోన్ చేశాం. మీ కారు హారన్ విని మేము అలా బయటకు వచ్చామండి, అంతే. ఆ అమ్మాయి కనపట్టలేదండి. పోతూ పోతూ ఏం పట్టుకోలేదు కదా. అయినా అడ్డమైన వారిని ఇంటికి తీసుకొస్తారు మా వారు. నా బొందలే. ముందు డాక్టర్ గారు మీకు శ్రమ ఇచ్చాను, క్షమించాలి. పర్వాలేదు, డాక్టర్ గారు. ఇలా మా బావ అక్క అస్తమానం దెబ్బలాడుకోకుండా కాస్తంత మంచి మందు ఇద్దరు. మంచి కాపరానికి మంచి మనసే మందు. నేను వస్తా. హైలెస్సా హైలో హైలెస్సా హైసా హైలెస్సా హైలో హైలెస్సా హైలో హైలెస్సా హై పొంగారు నడియేటి అలపైన దోని ఊరించు పేరాశ ఈ జీవితానా, ఈ జీవితానా, హే ఈ జీవితానా. ఏ తీరమేగేనో సుడిగాలిలోనా, ఏ నాటికే తీరో బ్రతుకి జగాన. హైలెస్సా హైలో హైలెస్సా హైసా హైలెస్సా హైలో హైలెస్సా. మావాసమేగేను కలిసి సావాసమెన్నాళ్ళో సంసారమంతే, సంసారమంతే, హై సంసారమంతే. ఎటు వీడిపోయేరో నది వాలోనా, ఏ నాటికే తీరో బ్రతుకి జగాన. హైలెస్సా హైలో హైలెస్సా హైసా హైలెస్సా హైలో హైలెస్సా. కానున్న కథ ఏదో కాకుండా పోదు, కన్నీరు మానేసి కదిలించునావా, కదిలించునావా, హై కదిలించునావా. వదిలేయి చుక్కాని తెరతాప విడిచి ఏ నాటికే తీరో
బ్రతుకి జగానా హైలెస్సా హైలో హైలెస్సా హైసా హైలెస్సా హైలో హైలెస్సా ఏమ్మా ఒళ్ళు తేలిగ్గా ఉంటుందే? ఉంటుందండి. మా రికార్డులో రాసుకోవాలి. నీ వివరాలను చెప్తావా? నీ పేరేమిటమ్మా? జానకి. ఊరు? శ్రీపురం. నీ భర్త పేరు? అలా కంగారు పడతావే, భర్త పేరు చెప్పవా? పాతకాల పిల్ల. పోనీ చెప్పడానికి సిగ్గైతే రాసి చూపించు. రాత కూడా చేత కాదా? అయ్యో రాత. పోనీ నాకు వచ్చిన పేర్లన్నీ చెప్తాను, నీ భర్త పేరు రాగానే చెయ్యూపు. ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, రామారావు, నాగేశ్వరరావు, సయ్య, నాగయ్య, సుబ్బయ్య, నారాయణ. జానకి, దానికేం తెలియదులే, ఏడవు. చెలియా రావే నా చెలియా చెలియా నా జీవన నవమాధురి నీవే నా జీవన నవమాధురి నీవే రావే నా చెలియా. జానకి, వచ్చావా జానకి? నా మీద తేగలిగిందా? నమస్కారం అమ్మా డాక్టర్ గారు. ఓహో, వెంకటరామయ్య గారా? కూర్చోండి కూర్చోండి. కూర్చోమ్మా. కులాసా? ఆ విషయమే అడుగుతారులేండి. మా ఆవిడకు రాను రాను పిల్లల పిచ్చి ఎక్కువైపోయి నా ప్రాణం తీసేస్తుందంటే నమ్మండి. అమ్మ, చేయవలసిన ఆపరేషన్లన్నీ మీరే చేశారు కదా, ఇక మీరే ఏదైనా ఒక అనాథ శిశువుని మాకిప్పించకపోతే ఈ బుడ్డిపాలు, ఈ జోలపాటలు, ఈ బిస్కెట్లు నే భరించలేను తల్లి. కనీ పెంచడానికి ఏం చేత కాదు, కానీ మా వారికి సరసాలకి ఏం కొరతలేదు. మీకు కావాల్సింది పాపాయేగా? అవునమ్మా. రండి. జానకి, నీ బిడ్డ మేలు కోరి నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పండి అమ్మా. జానకి, ఇవాళ రేపో నిన్ను మేము బయటికి పంపించేస్తున్నాం. ఆ తర్వాత కాసే ఎండ, కురిసే వాన అంతని తల మీదనేగా. కనీసం ఆ బిడ్డనైనా సుఖంగా ఉండని. ఏమిటండి మీరనేది? అరే రే, నువ్వా అమ్మా? ఎందుకమ్మా అలా చెప్పకుండా వచ్చేసావు? నిన్ను కాపాడాలనేగా మా ఇంటికి తీసుకెళ్ళావు. అరే, ఈ అమ్మాయి మీకు ఇదివరకే తెలుసా? ఎక్కువగా తెలియదమ్మా. ఏదో ఒకనాడు రోడ్డు మీద శోషపడి ఉంటే మా ఇంటికి తీసుకువెళ్ళాం. జానకి, జరిగిందేదో జరిగిపోయింది, ఏమీ బాధపడకు. నీ బిడ్డడు చాలా అదృష్టవంతుడు. వారు శ్రీమంతులు. నీ బిడ్డని వారికి పెంపకం ఇచ్చేసి.
అవునమ్మా, నీ బిడ్డను నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాను తల్లి. అమ్మా, కావాలంటే నీవు కూడా మా ఇంటికి వచ్చేసి, నీ బిడ్డకు తల్లి ఉంటుంది, మాకు బిడ్డ ఉంటుంది. నిన్ను మా కన్న కూతురులాగా చూసుకుంటావమ్మా. జానకి, నీ బిడ్డకు అంతకన్నా మేలు చేయలేవు, ఆలోచించు. అవునమ్మా, కావాలంటే నీకు ఎంత డబ్బైనా ఇస్తాను తల్లి. వద్దండి, నా బిడ్డ సుఖంగా ఉంటే అంతే చాలు. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా.